का टॉपिक है फ्रॉम स्लेव टू सन। ఈ రోజు మన వాక్యం యొక్క సందేశము దాసుని నుండి కుమారుని వరకు। आमेन। ఆమేన్। दास की जिंदगी से लेकर पुत्र की जिंदगी तक, దాసత్వం యొక్క జీవితం నుండి కుమారుని యొక్క జీవితం వరకు। गलातियों उसका 4 अध्याय वचन 1 से 7 वचन तक पढ़ेंगे। గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చదువుకుందాం। 1 to 7 1 నుండి 7వ వాక్యం వరకు। आमीन। आइए आंखों को बंद करेंगे, हम प्रार्थना करेंगे। कल मुस्किनी प्रार्थना लेके बेस। हालेलुया। धन्यवाद हो सर्वशक्तिमान परमेश्वर, आज की सुबह आपके वचन के लिए हम प्रार्थना करते हैं। వందనాలు సర్వశక్తిమంతుడైన దేవా, ఈ సమయంలో మీ వాక్యం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం। आज के वचन के द्वारा हमारी आंखों को खोल दे। ఈ వాక్యం ద్వారా మా కళ్ళను తెరవండి ప్రభువా। आपके वचन के द्वारा आज हम बहुत ऐसे आशीष पाना है। మీ వాక్యం ద్వారా మేము అత్యధికంగా ఆశీర్వాదం పొందుకోవాలి। पवित्र आत्मा परमेश्वर, आप हमें इस वचन के द्वारा सिखाइए। పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించండి। सुनते वक्त ही बहुत लोगों के बंधन टूट जाए। వినిన వెంటనే ప్రభువా, అనేకుల బంధకాలు తెంచబడాలి। आज परमेश्वर, आप इस वचन के द्वारा हमारी कलीसिया को बहुत ऐसे आशीष करना। ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా సంఘాన్ని అత్యధికంగా ఆశీర్వదించండి। पवित्र आत्मा परमेश्वर, सभी को सुनने वाला कान और समझने का हृदय देने के लिए हम प्रार्थना करते हैं। పరిశుద్ధాత్మ దేవా, వినటానికి చెవులను అర్థం చేసుకోవడానికి హృదయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం। सारी महिमा आपको देते हुए यीशु के नाम से मांगते हैं पिता। సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి। आमीन। ఆమేన్। कितने लोग आज की सुबह वचन सुनने के लिए तैयार हैं? ఎంతమంది వాక్యాన్ని వినటానికి ఉదయకాలం సిద్ధంగా ఉన్నారు? मैं समझती हूँ कि ये वचन हमारी कलीसिया को बहुत ऐसे ब्लेस करने वाला నేను है। అనుకుంటున్నాను ఈ వాక్యం ద్వారా మా సంఘం అత్యధికంగా ఆశీర్వదించబడబోతుంది। अपने बगल वाले के हाथ को पकड़कर बोलिए, आज आप आए हैं, आप आशीषित हैं। మీ పక్క వారి చేతులు కలిపి చెప్పండి, మీరు వచ్చారు, మీరు ఆశీర్వదించబడిన వారు। अपने बगल अपने मित्र का हाथ पकड़ के किसी ना किसी एक का हाथ पकड़ के शेक करके बोलिए, आज आप आए हैं इसलिए आप आशीषित हैं। మీ పక్క వారు మీ స్నేహితుల చేతులు కలిపి చెప్పండి, మీరు వచ్చారు, మీరు ఆశీర్వదించబడిన వారు। आमीन। ఆమేన్। परमेश्वर आपको ब्लेस करे। దేవుడు మేము దీవించును గాక। कुछ सप्ताहों से इस वचन को पवित्र आत्मा मेरे अंदर उभार रहा था। కొన్ని వారం నుండి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు कि मैं कलीसिया को इन सच्चाइयों को मैं सिखाऊं। నేను సంఘానికి ఈ సత్యములు నేర్పించాలి। गलातियों की पत्रिका 4 अध्याय उसका पहला वचन को एक बार हम पढ़ेंगे। గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదువుకుందాం। मैं यह कहता हूं कि वारिस जब तक बालक है, यद्यपि सब वस्तुओं का स्वामी है, तो भी उसमें और दास में कोई भेद नहीं। మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయున్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు। आमीन। ఆమేన్। एक बहुत बड़ा धनवान राजा है। ఒక పెద్ద ధనికుడైన రాజు ఉన్నాడు। ध्यान से सुनिएगा, एक बहुत बड़ा धनवान राजा है। చాలా జాగ్రత్తగా వినాలి। మంచి ధనవంతుడైన రాజు ఉన్నాడు। बहुत संपत्ति है उसके पास, చాలా అత్యధికమైన సంపద ఉంది అతని యొద్ద। बहुत जमीन है उसके पास, చాలా స్థలాలు ఉన్నాయి। उसके पास किसी भी वस्तु की कमी नहीं है। అతని యొద్ద ఎటువంటి కొదువు కూడా లేదు। और उसका एक बेटा है, తరువాత అతనికి ఒక కుమారుడు ఉన్నాడు। और बेटा बहुत छोटा है। కుమారుడు చాలా చిన్నవాడై ఉన్నాడు। उस बेटे को उसके पिता की संपत्ति का और इन सब चीजों का ज्ञान नहीं है। ఆ కుమారునికి ఈ సంపద గురించి, ఈ ఆస్తుల గురించి ఎటువంటి జ్ఞానం లేదు। उसका पिता राजा है, तो एक राजा का अधिकार क्या है उसे नहीं पता।
అతని తండ్రి రాజు అయితే ఆ రాజు యొక్క అధికారం ఏమి ఇవ్వబడి ఉందని తండ్రికి ఆ కుమారునికి తెలియదు. एक राजा क्या क्या कर सकता है उस बेटे को नहीं पता। ఒక రాజు ఏమేమి చేయగలడు అనే విషయం ఆ కుమారునికి తెలియదు. अब बेटा बहुत छोटा है। ఇప్పుడు కుమారుడు చాలా చిన్నవాడు. जब राजा का बेटा बहुत छोटा है, ఎప్పుడైతే రాజు యొక్క కుమారుడు చిన్నవాడో वो राजकुमार होने पर भी ఆయన రాజకుమారుడు అయినప్పటికీ सारी वारिस का वो सारी संपत्ति का वारिस होने पर भी, తన ఆస్తి అంతటికి వారసుడైనప్పటికీ, क्योंकि वो छोटा है, ఎందుకంటే చిన్నవాడు గనుక, क्योंकि वो बालक है, ఎందుకంటే బాలకుడు గనుక वो संपत्ति उसके लिए कोई भी प्रकार से उसका वैल्यू उसे नहीं पता। ఆ ఆస్తులు ఆ సంపదల యొక్క విలువ అతనికి ఏ మాత్రం తెలియదు. उस पिता का अधिकार के बारे में उसको नहीं पता, తన తండ్రి యొక్క అధికారం గురించి కూడా తెలియదు. खुद के स्थान के बारे में उसे नहीं पता, తన యొక్క స్థానం గురించి ఆయనకు తెలివి లేదు. खुद से वो कुछ नहीं कर सकता है। తనంతట తాను ఏమి చేయలేడు. एक जो है घर में काम करने वाला दास, उसको संभालना पड़ेगा। ఇంట్లో పనిచేసే గృహ నిర్వాహకులు సేవకులు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. आमीन। ఆమేన్. अभी मुझे बताइए कि वो छोटा लड़का उसका अधिकार ज्यादा है या फिर उसको संभालने वाला उस दास का अधिकार ज्यादा है? ఇప్పుడు నాతో చెప్పండి, ఆ గృహ నిర్వాహకుల యొక్క అధికారం ఎక్కువైందా లేకపోతే రాజు యొక్క కుమారుడి అధికారం ఎక్కువ ఉందా? किसका अधिकार ज्यादा है बोलिए? ఎవరి అధికారం పెద్దదిగా ఉంది, అధికంగా ఉంది? उस बालक का अधिकार ज्यादा है या बालक को पालने वाला उस दास का अधिकार ज्यादा ఆ है? చిన్నవాడి యొక్క అధికారం ఎక్కువగా ఉందా, ఆ గృహ నిర్వాహకుడు సేవకుడు చూచుకునేది జాగ్రత్తగా చూసేవాడికి అధికారం ఎక్కువగా ఉందా? ठीक है, मैं हाथ उठाने के लिए बोलूंगी तब मुझे जवाब मिलेगा। నేను చెయ్యొత్తమని చెప్తే అప్పుడే నాకు జవాబు అనుగ్రహించబడుతుందేమో. उस छोटे बच्चे का अधिकार ज्यादा है कहने वाले हाथ उठाइए। ఆ చిన్నవాడి యొక్క అధికారం ఎక్కువగా ఉందని చెప్పేవారు చేతులెత్తండి. उस दास का अधिकार ज्यादा है कहने वाले हाथ ఆ उठाइए। దాసుని యొక్క అధికారం ఎక్కువగా ఉందని చెప్పేవారు చేతులెత్తండి. ओके, तो दास का अधिकार ज्यादा है। అయితే దాసుని యొక్క అధికారం ఎక్కువ. क्यों? ఎందుకు? क्योंकि अभी राजकुमार छोटा है। ఎందుకంటే రాజకుమారుడు చాలా చిన్నవాడై ఉన్నాడు. राजकुमार को अधिकार कैसे इस्तेमाल करना है नहीं ఆ पता, రాజకుమారునికి అధికారం ఎలా ఉపయోగించాలో అతనికి తెలియదు. उसका नॉलेज अभी तक राजकुमार को नहीं है। ఆ తెలివి ఆ అర్థం చేసుకునే మనసు ఇంకా అతనికి రాలేదు. आमीन। ఆమేన్. अभी इस वचन को हम पढ़ेंगे, ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. फिर से उसी वचन को पढ़ती हूँ। మరలా వాక్యాన్ని నేను చదువుతున్నాను. मैं यह कहता हूँ कि वारिस जब तक बालक है, నేను చెప్తున్నాను, వారసుడు ఎప్పటి వరకు అయితే బాలుడై ఉంటాడో, यद्यपि सब वस्तुओं का स्वामी है, तो भी उसमें और दास में कोई भेद नहीं। వారసుడు అన్నిటికి కర్త అయి ఉన్నను అతనికి నీ దాసునికి ఏ భేదము లేదు. आमीन। ఆమేన్. उसका और दास में कोई भेद नहीं है। అతనికి దాసునికి మధ్య ఎటువంటి భేదము లేదు. इंग्लिश में वचन बहुत बढ़िया लिखा है। ఇంగ్లీష్ లో ఈ వాక్యం చాలా బాగా రాయబడి ఉంది. Now I say that the higher, as long as he is a child, does not differ at all from a slave, though he is master of all। इंग्लिश में जहां पर दास है, उस शब्द के लिए स्लेव वर्ड यूज किया गया है। ఇంగ్లీష్ లో ఏమన్నానంటే దాసుడు, అయితే ఆ ఇంగ్లీష్ లో బానిసుడు అని చక్కగా రాయబడి ఉంది ఇంగ్లీష్ వాక్యంలో. और जितना भी इंग्लिश के ट्रांसलेशन है, सब में मैंने देखा, सब में दास की जगह सर्वेंट वर्ड यूज नहीं किया गया है, स्लेव वर्ड यूज किया गया है। అక్కడ నేను ఇంగ్లీష్ లో అన్ని వాక్యాలు చదువుతుంటే దాసుడు అని రాయబడలేదు, కానీ అక్కడ బానిసుడు అని రాయబడి ఉంది. స్లేవ్ అంటే బానిసుడుగా అని రాయబడి ఉంది. मतलब इसका अर्थ है कि जब तक वारिस बालक है तो वो बालक एक गुलाम के बराबर है। అయితే ఎప్పటి వరకైతే ఆ బాలుడు చిన్నవాడో అప్పటి వరకు ఆ బానిసుడే. वारिस, ఆ వారసుడు ఎప్పటి వరకు చిన్నవాడై ఉంటాడు అప్పటి వరకు బానిసుడుగానే పిలువబడతాడు. आमीन। ఆమేన్. कितने लोग ये विश्वास करते हैं कि हमारा परमेश्वर राजाओं का राजा है? ఎంతమంది విశ్వసిస్తారు మన ప్రభు రాజులకు రాజై ఉన్నాడు? और कितने लोग ये विश्वास करते हैं कि हम राजकुमार और राजकुमारियां हैं? ఎంతమంది విశ్వాసిస్తున్నాం మేము రాజకుమారులము రాజకుమార్తెలము? नाम के लिए नहीं, सच में। కేవలం పేరు కొరకు అది నిజంగా. हालेलुया। హల్లెలూయా. तो राजकुमार और राजकुमारियों का जो है
संपत्ति में वारिस के हम हकदार हैं। అయితే మనం రాజకుమారులు రాజకుమార్తెల యొక్క ఆస్తుల్లో మనం హక్కుదారులము. राजा के संपत्ति के हम वारिस हैं। మనము రాజు యొక్క ఆస్తుల్లో మనం వారసులము. लेकिन कई बार जो है अभी भी हम गुलामी की दशा में जीते हैं। కానీ ఎన్నోసార్లు మనం ఇప్పుడు కూడా బానిసలుగా జీవిస్తున్నాం. गुलाम के पास कोई अधिकार नहीं होता है। ఎందుకంటే బానిసుడి దగ్గర ఎటువంటి అధికారం ఉండదు. गुलाम के पास कोई जो है संपत्ति नहीं होती है। ఆ బానిసత్వం దగ్గర ఎటువంటి ఆస్తులు సంపదలు ఉండవు. देखिए, जब तक हम मसीही जिंदगी में बालक की तरह रहेंगे तो हमारा स्थान गुलाम की तरह रहेगा। చూడండి, ఎప్పటి వరకైతే క్రీస్తులో మనం చిన్నవాడుగా బాలుగా ఉంటామో ఆ స్థానాన్ని మనం తెలుసుకోలేము. క్రీస్తులో బాలకులుగా ఉంటే మనం దాసుల్లాగే ఉంటాము। हम मसीह में अगर बालक है तो हम दास की तरह ही रहेंगे। यदि हमारी आत्मिक जिंदगी में हम बढ़ोतरी नहीं पा रहे हैं तो सारे गुण एक दास की तरह या एक गुलाम की तरह ही रहेगी। క్రీస్తులో మనం అనుదినము వృద్ధి చెందకపోతే అభివృద్ధి చెందకపోతే మనం బానిసలుగానే ఉంటాము। हालेलुया। హల్లెలూయా। क्यों शैतान का हम पर दाव चलता है? ఎందుకు సాతాను యొక్క దాడి మన మీద జరుగుతూ ఉంటది? क्यों जो है हम आत्मिक अधिकार का इस्तेमाल नहीं कर पा रहे हैं? ఎందుకు మనం ఆత్మ యొక్క అధికారాన్ని ఉపయోగించకపోలేకపోతున్నాం? क्यों प्रभु का बेटा और बेटी कहलाने पर भी कई बार हम असफलता में ही जीते हैं? ఎందుకు మనం ప్రభు యొక్క కుమారులము కుమార్తెలము అయ్యున్నను మనము అపజయం యొక్క జీవితంలో జీవిస్తున్నాం? कई लोगों के सोच में ऐसा संदेह उत्पन्न होता है। ఎంతో మంది ఆలోచనలు ఒకలాంటి సందేహాలు ఏర్పడుతున్నాయి। इतने साल से मैं चर्च जा रहा हूँ, ఇన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను, फिर भी क्यों मैं जो है इन चीजों से बाहर नहीं आ पा रहा हूँ? అయినను ఇటువంటి విషయాల నుండి ఎందుకు బయటకు రాలేకపోతున్నాను? क्यों जो है शैतान मेरे ऊपर वार करता है? ఎందుకు సాతాను నా మీదకి దాడి చేస్తున్నాడు? क्यों मुझे शैतान के ऊपर विजय नहीं मिल पा ఎందుకు रहा है? నాకు సాతాను మీద విజయం అనుగ్రహించబడటం లేదు? हालेलुया। హల్లెలూయా। सिर्फ मसीही होना हमें विजय नहीं दिलाएगा। కేవలం క్రీస్తులమై ఉంటేనే మనకు జయం అనుగ్రహించబడదు। सिर्फ परमेश्वर का मैं बेटा हूँ बेटी कहलाने से विजय हमें नहीं मिलेगा। కేవలం ప్రభు యొక్క కుమారులం కుమార్తెలం అనుకుంటే మనకు జయం అనుగ్రహించబడదు। हमें प्रभु में बढ़ना है। మనము ప్రభువులో ఎదగాలి। हालेलुया। హల్లెలూయా। बालक की तरह नहीं रहना है, బాలకులుగా చిన్నవారుగా ఉండకూడదు, एक गुलाम की तरह नहीं रहना ఒక है। బానిసలుగా ఉండకూడదు। गुलाम की जिंदगी के बारे में हम देखेंगे। మన బానిసల యొక్క జీవితాన్ని గురించి మనం చూద్దాం। रोमियो की पुस्तक 6वां अध्याय, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, रोमियो की पुस्तक 6वां अध्याय రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము उसका 16 और 17 वचन। 16వ వాక్యము 17వ వాక్యము। क्या तुम नहीं जानते कि जिसकी आज्ञा मानने के लिए तुम अपने आप को दासों के समान सौंप देते हो उसी के दास हो, चाहे पाप के जिसका अंत मृत्यु है, चाहे आज्ञाकारिता के जिसका अंत धार्मिकता है। परंतु परमेश्वर का धन्यवाद हो कि तुम जो पाप के दास थे अब मन से उस उपदेश के मानने वाले हो गए जिसके सांचे में डाले गए थे। यहाँ पर प्रभु का वचन कहता है कि जिसके हाथों हम अपने आप को सौंप देते हैं हम उसके गुलाम हैं। ఇక్కడ వాక్యం ఏమి చెప్పబడుతుందంటే మనం దేనికి మనం లోబడిపోతామో దానికే మనకు దాసులం। आमीन। ఆమేన్। फिर से मैं बताती हूँ, जिसकी आज्ञा मानने के लिए हम अपने आप को सौंप देते हैं हम उसके गुलाम हैं। మరలా చెప్తున్నాను, ఎవరి యొక్క ఆజ్ఞకు మనం లోబడుచున్నామో దానికే మనం దాసులము। नीचे वचन में लिखा है कि यदि हम पाप के अधीन हो जाते हैं तो हम पाप के गुलाम हैं। కింద వాక్యం రాయబడినది, ఒక పాపం యొక్క అధీనంలో ఉంటే మన పాపం యొక్క దాసులమే। आमीन। ఆమేన్। तो जो पाप के अधीन में रहता है वो पाप का गुलाम बन जाता है। అయితే వారు పాపం యొక్క ఆధీనంలో ఉండి వారి పాపానికి దాసులైపోతారు। जब गुलाम, ये किसी भी चीज के जब हम गुलाम बन जाते हैं
तो ये राजकुमार और राजकुमारी का अधिकार हमारे ऊपर काम नहीं करता। ఎప్పుడైతే మనం ఇలాంటి విషయాల కొరకు మనం దాసులుగా మనం అయిపోతామో అప్పుడు రాజాధికారం యొక్క ఎటువంటిది కూడా మన మీద ప్రభావం చూపదు. हालेलुया। హల్లెలూయా. एक गुलाम जो है राजा के बराबर अधिकार का इस्तेमाल नहीं कर सकता। ఒక బానిసుడు రాజులాగా అధికారాన్ని ఉపయోగించలేడు. एक गुलाम राजकुमार के स्थान का अधिकार इस्तेमाल नहीं कर ఒక सकता। బానిసుడు రాజకుమార్ యొక్క అధికారాన్ని ఉపయోగించలేడు. आमेन। आमीन। क्या आप सहमत हैं? మీరు దీనికి సమ్మతిస్తున్నారా? गुलाम जो है एक ही जगह पर बंदी बना रहता है। బానిసుడు ఒకే చోట ఆ బందీ గృహంలోనే బంధించబడి ఉంటాడు, ఒకే స్థానంలో. या फिर एक गुलाम को जो काम उसे सौंपा गया है बस उसी काम के जगह पर वो सीमित रहता है। లేకపోతే ఆ బానిసునికి ఏ పని అయితే అప్పగించబడతాదో ఆ పనిలోనే ఉంటూ దానిలోనే నిమగ్నమై ఉంటాడు, దానిలోనే సరిపోతాడు. एक गुलाम जो है इंडिपेंडेंस या स्वतंत्रता का अनुभव नहीं कर सकता ఒక है। బానిసుడు స్వాతంత్రం యొక్క అనుభవాన్ని అనుభవించలేడు. एक गुलाम को अपना भविष्य नजर नहीं आता है। ఒక బానిసునికి తన యొక్క భవిష్యత్తు కానరాదు. एक गुलाम जो है अपने लिए युद्ध नहीं कर सकता, अपने अधिकार के लिए लड़ नहीं सकता ఒక है। బానిసుడు తన కొరకు యుద్ధం చేయలేడు, తన అధికారం కొరకు కూడా పోరాడలేడు. हालेलुया। హల్లెలూయా. एक गुलाम किसी के लिए आशीष का कारण नहीं बन सकता है। ఒక బానిసుడు ఎవ్వరి కూడా ఆశీర్వాద కారకుడిగా ఉండలేడు. आमीन। ఆమేన్. गुलाम हमेशा दबा हुआ रहता है। బానిసుడు ఎప్పుడు కూడా అణచబడే ఉంటాడు. गुलाम हमेशा डर में जीता है। బానిసుడు ఎప్పుడు భయంతోనే ఉంటాడు. गुलाम जो है हमेशा जो है चिंता में जीता है। ఆ దాసుడు బానిసుడు ఎప్పుడు కూడా చింతతోనే ఉంటాడు. गुलाम जो है आनंद में नहीं जी सकता। ఆ బానిసుడు ఆనందంలో జీవించలేడు. गुलाम शांति का जीवन नहीं जी सकता है। బానిసుడు శాంతి యొక్క జీవితంలో జీవించలేడు. कुछ भी अपने आप से वो नहीं कर सकता ఏది है। కూడా తనంతట తాను ఏది చేయలేడు. जिसने गुलाम बनाया जो कहेगा वही वो कर सकता है। ఎవరైతే తనను దాసునిగా చేసుకున్నాడో ఆయన ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు. आमीन। ఆమేన్. कई विश्वासी आत्मिक जिंदगी में पाप के गुलाम बनकर ऐसे ही शैतान के द्वारा दबे हुआ जिंदगी जीते हैं। ఎంతో మంది విశ్వాసులు ఇలాంటి యొక్క పాపం యొక్క జీవితంలో దాసులుగా ఉంటూ అణచబడి ఉన్నారు. और वो जो है शैतान के द्वारा दबे हुए रहते ఆ हैं, సాతాను ద్వారా త్రొక్కబడుతూ అణచివేయబడి ఉన్నారు. जबकि परमेश्वर ने उनको पुत्र का अधिकार दिया है। అయినప్పటికీ ఎందుకంటే మన దేవుడు కుమారునిగా దేవుడు అధికారం ఇచ్చాడు. అయినప్పటికీ बेटी का अधिकार परमेश्वर ने दिया है। కుమారులుగా కుమార్తెలుగా అధికారం ఇచ్చాడు आप దేవుడు. एक राजकुमार और राजकुमारी है, మీరు ఒక రాజకుమారులు రాజకుమార్తెలు. लेकिन क्योंकि आप किसी और चीज के अधीन में हो आपने सारा अधिकार खो गया है। ఎందుకంటే మీరు ఇంకొక విషయంలో ఆధీనంలో లోబడటంలో ఉన్నారు, అందుకే ఆ అధికారాన్ని మీరు అధికారం నుండి దూరంగా ఉన్నారు. हालेलुया। हालेलुया। वो अधिकार आप खो जाते हैं। అధికారాన్ని మీరు కోల్పోతారు. दास जो है कभी भी या गुलाम जो है कभी भी जो है खुद से लड़ नहीं सकता ఆ है। దాసుడు బానిసుడు ఎప్పుడు తనంతట కొరకు పోరాడలేడు. पहला कुरिन्थियों 6 अध्याय 12 और 13 वचन भी देखेंगे। మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము पहला कुरिन्थियों 6 अध्याय 6వ అధ్యాయము మొదటి కొరింథీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం उसका 12वां वचन और 13वां वचन भी देखेंगे। 12వ అధ్యాయం 12వ వాక్యం మరియు 13వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब वस्तुएं लाभ की नहीं। सब वस्तुएं मेरे लिए उचित है परंतु मैं किसी बात के अधीन ना होऊंगा। भोजन पेट के लिए और पेट भोजन के लिए है परंतु परमेश्वर इसको और उसको दोनों को नष्ट करेगा। परंतु देह व्यभिचार के लिए नहीं परंतु वरन प्रभु के लिए है और प्रभु देह के लिए है। हालेलुया। हालेलुया। यहाँ पर पौलुस कहता है कि सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब वस्तुएं लाभ की नहीं। ఇక్కడ పౌలు ప్రేరితుడు ఏం చెప్తున్నాడు? అన్నిటికీ నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు.
सारी वस्तुएं उचित है, అన్నీ అనుకూలమే, लेकिन सब वस्तुएं लाभ की नहीं है। కానీ అన్నీ నాకు లాభకరమైనవి सब కావు. वस्तुएं मेरे लिए उचित है, అన్నీ నాకు లాభమే కానీ परंतु मैं किसी बात के अधीन ना होऊंगा। కానీ దేనికి నేను లోపరచబడనొల్లను. आमेन। ఆమేన్. जो वस्तुएं हमारे जिंदगी में लाभ की है, ఏ వస్తువులైతే మన జీవితంలో లాభకరమైనవో, उदाहरण के लिए खाना हमारे जिंदगी के लिए लाभ है, ఉదాహరణకు భోజనం మనకి ఉపయోగకరం, पानी हमारे लिए लाभ के लिए है, నీళ్లు మనకు లాభకరం, घर हमारे लाभ के लिए है, ఇల్లు కూడా మనకు లాభకరమే, गाड़ी हमारे लाभ के लिए है, వాహనం మనకు లాభకరం, नौकरी हमारे लाभ के लिए है, ఉద్యోగం మనకు ఉపయోగకరం, मोबाइल फोन हमारे लाभ के लिए है, మొబైల్ కూడా మనకు లాభం కొరకు, टेलीविजन हमारे लाभ के लिए है। టెలివిజన్ కూడా మనకు లాభం కొరకే. जितना भी काम की वस्तुएं हैं आप इस्तेमाल में लाते हैं वो सब हमारे लाभ के लिए है। ఎన్నైతే మీరు ఉపయోగిస్తున్నారో వస్తువులు వాడుకుంటారో అన్నీ అవి లాభకరమైనవే. प्रभु का दास कहता है कि सारी वस्तुएं लाभ की है, उचित है, लेकिन मैं किसी वस्तु के अधीन में नहीं हूँ। దేవుని యొక్క దాసుడు ఏమనంటాడు, అన్ని వస్తువులు నాకు లాభకరమైనవే, అనుకూలమైనవే, కానీ ఆ వస్తువుల ద్వారా నేను లోబడనొల్లను. यानी कोई भी वस्तु मुझे अपना दास नहीं बना सकता है। దీనికి అర్థం ఏంటంటే ఏ వస్తువులు కూడా నన్ను దాసునిగా ఉపయోగించగలదు. कोई भी वस्तु मुझे गुलाम, अपना गुलाम नहीं बना सकता है। ఏ వస్తువు కూడా నన్ను బానిసరిగా చేయనొల్లదు. उदाहरण के लिए यहाँ पर पौलुस ने कहा है कि जैसा भोजन पेट के लिए है, ఎలాగైతే సేవకుడు అంటున్నాడో భోజన పదార్థములు ఎలాగైతే కడుపుకో, लेकिन पेट भोजन के लिए नहीं है। కానీ కడుపు భోజన పదార్థముల కొరకు కాదు, भोजन हमारे लाभ के लिए है, భోజనం మన లాభం కొరకే. लेकिन एक भोजन या फिर स्वादिष्ट भोजन जो आपको मनपसंद भोजन है वो आपको गुलाम नहीं बनाना है। కానీ రుచికరమైన భోజనము మీకు బానిసలోనికి తీసుకువెళ్ళకూడదు. कुछ लोगों के लिए, हमारे बीच में नहीं, उदाहरण देती हूँ कि भोजन के गुलाम बन जाते हैं। కొంతమంది ఉన్నారు, అది మీ కొరకు కాదు కానీ కొంతమంది భోజనానికి దాసులైపోతారు. एक समय का भोजन के लिए जो है एसाव ने अपना जो है अधिकार, जन्मसिद्ध अधिकार या पहिलौटा का अधिकार को बेच डाला। ఒక్క పూట భోజనం కొరకు ఏసావు తన అధికారాన్ని, అదే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. आमीन। ఆమేన్. वो भोजन का दास बन गया। అతడు భోజనానికి దాసుడైపోయాడు. कुछ लोग एक समय का दोस्तों के संग बैठकर आनंद बनाने के लिए जो है शराब के दास बन जाते हैं। కొంతమంది స్నేహితులు ఒక్క సమయానికి త్రాగాలనే స్నేహితులతో దానికి దాసులైపోతారు. हालेलुया। హల్లెలూయా. ऐसे एक एक वस्तु, मोबाइल ले लीजिए, मोबाइल हमारे लिए उचित है, అలాగే కొన్ని వస్తువులు, మొబైల్ చూడండి, మొబైల్ మనకు మంచిదే, లాభమే, लेकिन मोबाइल के गुलाम नहीं बनना है। కానీ మొబైల్ కి బానిసలుగా అవ్వకూడదు. आमीन। ఆమేన్. टेलीविजन के गुलाम नहीं बनना है। టెలివిజన్ కి బానిసలుగా అవ్వకూడదు. हमारे लिए जो बातें इस जीवन में उचित है మన జీవితంలో ఏ అయితే మనకు లాభకరమైనవో, అనుకూలమైనవో उसका इस्तेमाल कर सकते हैं, लेकिन वो वस्तु हमारा, हमें गुलाम नहीं बनाना है। అది మనం వాడుకోవాలి కానీ అది మన మీద ఆధిపత్యం చేయకూడదు, దానికి లోబడకూడదు. छोटे बच्चे कुछ जो है गेम्स वो खेलते हैं, చిన్న పిల్లలు కొన్ని గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. कैरम बोर्ड खेलते हैं, क्रिकेट खेलते हैं। క్యారమ్ బోర్డు, క్రికెట్ ఆడుతూ ఉంటారు ఫోన్ లో. उनके मानसिक विकास के लिए, उनके शारीरिक विकास के लिए वो उचित है, वो अच्छा है। అది లాభకరం, ఎందుకంటే తన మనసు, తన ఆలోచన కొరకు కొంచెం మంచిగా నేర్చుకుంటారని. लेकिन वो खेल के बच्चे यदि गुलाम बन जाते हैं तो वहां पर नुकसान होता है। కానీ అదే ఆటకు వాళ్ళు బానిసలైపోతే అది నష్టాన్ని తీసుకొస్తుంది. पैसा हमारे लिए लाभ के लिए है, ధనము మనకు లాభకరమైనది, यदि उचित रीति से उसका हम उपयोग करें तो लाभ के लिए है। అది ఆ సరైన విధానంలో మనం ఉపయోగిస్తే అది లాభమే. लेकिन यदि हम पैसों के गुलाम बन जाए तो फिर वहां पर हम विनाश हो जाता है। కానీ మనం ఆ ధనానికి మనం బానిసం అయిపోతే అది నష్టాన్ని తీసుకొస్తారు. नौकरी हमारे लाभ के लिए है, ఉద్యోగం మనకు లాభకరమైనదే, लेकिन वो नौकरी के गुलाम हम नहीं बन जाना है। కానీ ఆ ఉద్యోగానికి బానిస దాసుడుగా అవ్వకూడదు. नींद हमारे लाभ के लिए నిద్ర है, మనకు లాభకరమైనదే, लेकिन नींद के गुलाम नहीं बन जाना కానీ है। నిద్రకు దాసులం అవ్వకూడదు. मित्र हमारे लाभ के लिए है, స్నేహితులు మనకు లాభకరంగానే लेकिन ఉంటారు, मित्रों के गुलाम नहीं बन जाना కానీ है। స్నేహితులకి దాసులుగా అవ్వకూడదు. हालेलुया। हालेलुया। ऐसी बहुत बातें हैं जो उचित तो है,
लेकिन किसी के अधीन या किसी के गुलाम हम नहीं बनना है। ఇలాగే ఎన్నో విషయాలు ఉన్నాయి, అది లాభకరమైనదే, మంచివే, కానీ దేనికి కూడా మనం బానిసలుగా దాసులుగా అవ్వకూడదు. जिस वक्त हम किसी एक चीज के भी गुलाम बन जाते हैं, ఏ సమయమైతే ఒక్క విషయానికి మనం బానిసలుగా దాసులుగా అయిపోతామో वो अधिकार हमारे ऊपर से चला जाता है। ఆ అధికారం మన పై నుండి వెళ్ళిపోతుంది. आमेन। ఆమేన్. आत्मिक अधिकार हम खो जाते हैं। ఆత్మీయమైన అధికారాన్ని కోల్పోతాం. फिर से मैं बताती हूँ, जिस किसी चीज के हम गुलाम बन जाते हैं, हम आत्मिक बातों में कुछ कुछ खोने लग जाते हैं। మరలా నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఆ దానికి మనం దాసులమైపోతామో ఆత్మీయ విషయంలో కొన్ని విషయాలు మనము తప్పిపోతాం. चाहे वो पाप का गुलाम हो, किसी वस्तु का गुलाम हो, किसी भी चीज के गुलाम बन जाते हैं, तो हम आत्मिक अधिकार, जो स्थान मसीह ने हमें दिया है, पुत्र का स्थान, वो स्थान हम खो जाते हैं। ఎప్పుడైతే అలాంటి విషయాలకి మనం దాసులమైపోతామో అప్పుడు ఆత్మీయలో ఉన్న స్థానాన్ని, క్రీస్తులో ఉన్న స్థానాన్ని మనము తప్పిపోతాము, ఆత్మీయ అధికారాన్ని కోల్పోతాం. యోహన్న సుసమాచాर 8वें अध्याय में आएंगे। యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయానికి వద్దాం. 8वां अध्याय 8వ అధ్యాయము वचन 34 to 36 में पढ़ रही हूँ। నేను 34 నుండి 36 వరకు నేను చదువుతున్నాను. यीशु ने उनको उत्तर दिया, मैं तुमसे सच सच कहता हूँ कि जो कोई पाप करता है वह पाप का दास है। అందుకు యేసు, పాపం చే ప్రతి వాడును పాపమునకు దాసుడు. आमेन। ఆమేన్. पाप करने वाला सिर्फ पापी नहीं बनता है, पाप का दास बन जाता है। పాపం చేయవాడు కేవలం పాపియే కాదు కానీ పాపానికి దాసుడు కూడా అయిపోతాడు. कई बार पाप करने वाला ये सोचता है कि मैं पापी हो गया हूँ, కొంతమంది పాపం చేయవారు ఏమనుకుంటారు, నేను కేవలం పాపమే కదా చేశాను, लेकिन ये भूल जाता है कि मैं पाप का गुलाम बन गया కానీ हूँ। ఒక విషయాన్ని మర్చిపోతున్నాను, నేను పాపానికి దాసుడు అయిపోయానని. 35वां वचन में जवाब लिखा हुआ है, देखिए। దానికి జవాబు 35వ వాక్యంలో ఇవ్వబడింది, చూడండి. दास या गुलाम सदा घर में नहीं रहता, पुत्र सदा रहता है। దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. परमेश्वर के घर में गुलामों की जगह नहीं है। దేవుని ఇంటిలో దాసులకి స్థలం లేదు. परमेश्वर के घर में गुलाम का कोई अधिकार नहीं है। దేవుని ఇంటిలో బానిసలకు ఎటువంటి అధికారం లేదు. प्रभु कहता है कि केवल पुत्र सदा उनके साथ रहेंगे। వాక్యం చెప్తుంది, కేవలం కుమారుడే సదాకాలం ఆయనతో ఉంటారు. हालेलुया। हालेलुया। यदि सदैव परमेश्वर के साथ हमें रहना है तो మనం ఎల్లప్పుడూ ప్రభుతో ఉండాలంటే, परमेश्वर के घर के सदस्य की तरह यदि जीना है तो మనం ఇంట్లో మనం గృహం యొక్క సదస్సులుగా, దేవుని గృహం ఒక కుమారులుగా జీవించాలంటే हम परमेश्वर के घर में एक सदस्य के रूप में अगर जीना है तो किसी भी चीज को हमें गुलाम बनाने नहीं देना है। ఏ విషయాన్ని కూడా మనల్ని దాసులుగా చేయనివ్వకూడదు. आमीन। ఆమేన్. 36वां वचन, 36వ వాక్యం. इसलिए यदि पुत्र तुम्हें स्वतंत्र करेगा तो तुम सचमुच तुम स्वतंत्र हो जाओगे। కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. आमीन। ఆమేన్. केवल यीशु मसीह ही हमें हर प्रकार के गुलामी से छुटकारा दे सकता కేవలం है। యేసు ప్రభువు ప్రతి ఒక్క బంధకాల నుండి మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. सच में यीशु मसीह ने हमें बहुत सारे गुलामी के जिंदगी से बचाया है। నిజంగానే ఎన్నో దాసత్వం, ఎన్నో బానిసత్వం నుండి ప్రభు మనల్ని స్వాతంత్రం అనుగ్రహించి ఉన్నాడు. प्रभु का वचन कहता है कि फिर से तुम पाप के दास मत बनो जहां से तुम छुड़ाए गए हो। ప్రభు వాక్యం సెలవిస్తుంది, మరలా మీరు పాపానికి దాసులు అవ్వద్దు, ఎందుకంటే అక్కడ నుంచి మీరు విడిపించబడ్డారు. परमेश्वर ने हमें कैसे गुलामी से बचाया है। ప్రభు మనల్ని ఎలాగ బానిసత్వం నుండి విడిపించాడు. पहला पत्रस पहला अध्याय उसका 17 से 19 तक पढ़ेंगे। మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి. पहला पत्रस पहला अध्याय, फर्स्ट पीटर चैप्टर 1, पहला पत्रस पहला अध्याय 17 से लेकर 19 वचन तक। మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 19.
काफी है, काफी है। और जबकि तुम हे पिता कहकर उससे प्रार्थना करते हो, जो बिना पक्षपात हर एक के काम के अनुसार न्याय करता है, तो अपने परदेसी होने का समय भय से बिताओ, क्योंकि तुम जानते हो कि तुम्हारा निकम्मा चाल चलन जो बाप दादों से चला आता है, उससे तुम्हारा छुटकारा चांदी सोने अर्थात नाशवान वस्तुओं के द्वारा नहीं हुआ, पर निर्दोष और निष्कलंक मेमने अर्थात मसीह के बहुमूल्य लहू के द्वारा हुआ। आमीन। हालेलुया। तो हमारा पाप का जिंदगी का छुटकारा कैसे हुआ? यीशु मसीह के पवित्र लहू के द्वारा మన छुटकारा పాపం हुआ। యొక్క జీవితం నుండి ఎలా విడుదల పొందాం? ప్రభు అయిన యేసు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా। आमीन। आमीन। ये बात को ना भूले कि परमेश्वर का पवित्र लहू के द्वारा हम हर एक दासत्व से छुटकारा ఈ पाए మాట हैं। ఎన్నటికీ మర్చిపోకండి, ప్రభు యొక్క రక్తం ద్వారా ప్రతి ఒక్క దాసత్వం నుండి మనం విడుదల పొంది ఉన్నాం। अभी तक हमने देखा कि एक गुलामी की जिंदगी कैसी होती है। ఇప్పటి వరకు మనం చూసాం ఒక బానిసుడి యొక్క జీవితం ఎలాగుంటాది। तो उस गुलामी से प्रभु ने हम सबको छुड़ा लिया है। అయితే ఆ బానిసత్వం దాసత్వం నుండి ప్రభు మనల్ని విడిపించాడు। छुड़ाए वाले लोगों के जिंदगी का क्या पहचान है? విడిపించబడే వ్యక్తుల్లో ఆ ఆనవాలు ఈ గుర్తింపులు ఏముంటాయి? और जो है पुत्र बन जाने के बाद पुत्र का अधिकार क्या होता है? ఆ కుమారుడు అయిన తర్వాత ఆ కుమారుని యొక్క అధికారాలు ఎలా ఉంటాయి? और भी कुछ बातों को वचन के द्वारा हम देखेंगे। ఇంకా కొన్ని వాక్యాల ద్వారా మనం చూసుకుందాం। पहला कुरिन्थियों 11वां अध्याय में आएंगे। మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వద్దాం। हर प्रभु भोज के समय इस वचन को हम पढ़ते हैं। మన ప్రతి ఒక్క ప్రభు బల్లలో ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాం। 11वां अध्याय उसका 25वां वचन मैं पढ़ रही हूँ। 11వ అధ్యాయము 25వ వాక్యాన్ని నేను చదువుతున్నాను। इसी रीति से उसने बियारी के पीछे कटोरा भी लिया और कहा, यह कटोरा मेरे लहू में नई वाचा है। ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన। इस कटोरे में का लहू क्या है? ఈ పాత్రలోది యొక్క రక్తం ఏమిటి? नई वाचा है। ఆ నూతన నిబంధన। हालेलुया। హల్లెలూయా। इसे कहेंगे न्यू कवनेंट। చెప్దామా? నూతన నిబంధన, न्यू ब्लड कवनेंट। నూతన రక్తం యొక్క నిబంధన। आमेन। హల్లెలూయా। क्या आपको कवनेंट का अर्थ पता है? మీకు నిబంధన గురించి అన్న అర్థం తెలుసా? आमेन। ఆమేన్। कवनेंट जो है किसी के साथ जब वाचा, हिंदी में वाचा लिखा है, वाचा जब किसी के साथ बंध जाती है उससे छूटना मुश्किल है। నిబంధన దానికి అర్థం ఏమంటే ఎవరికైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నుండి తప్పించుకోవటం అసాధ్యం। वाग्दानम नहीं, निबंधना इज द राइट वर्ड। हिंदी में वाचा लिखा है कवनेंट के लिए, लेकिन ये वादा नहीं है। जैसे प्रॉमिस कहते हैं वो वादा नहीं ఇది है। నిబంధన అంటారు కానీ వాగ్దానం కాదు। हालेलुया। तो ब्लड कवनेंट जो है क्या है, मैं आज बताना ఆ चाहूंगी। నిబంధన రక్తం అంటే ఏమిటని నేను చెప్తున్నాను। प्रभु ने हमारे साथ लहू के द्वारा वाचा बांधा है। ప్రభు తన రక్తం ద్వారా మనతో నిబంధన చేసుకున్నాడు। प्रभु का वचन 1 कुरिन्थियों 6 अध्याय 19 और 20 में इस प्रकार लिखा है, पढ़ने की जरूरत नहीं है, उन्होंने हमें अपने लहू के द्वारा खरीदा है, लिखा है। మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఆయన తన విలువైన రక్తం ద్వారా మనను కొనుక్కున్నాడు। पहला पत्रस में हमने देखा कि उन्होंने लहू के द्वारा हमें छुटकारा दिया, छुड़ा लिया, हमने देखा। మొదటి పేతురు రాసిన పత్రిక మనం చూసాం ఆయన రక్తం ద్వారా విమోచింపబడ్డామని। अभी 1 कुरिन्थियों 6 अध्याय 19-20 में लिखा है कि लहू के द्वारा हम खरीद लिए गए हैं। మనము ఆ రక్తం ద్వారా మనము మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం 20వ వచనం రక్తం ద్వారా మనం కొనబడి ఉన్నాము। आमेन। ఆమేన్। किसे खरीदा जाता है? ఎవరిని కొనుక్కుంటారు? पुराने नियम में मनुष्यों को गुलामों को जो है बाजार में रखा जाता था। పాత నిబంధన గ్రంథంలో మనుషుల్ని ఆ సమాజంలో ఆ బయట ఉంచేవారు కొనుక్కోవడానికి మనుషుల్ని हालेलुया। ఆ బానిసలుగా। आमेन। यूसुफ को भी गुलामी की अवस्था में बेचा गया। యూసుఫ్ను కూడా బానిసడుగానే అమ్మబడ్డాడు। तो हम पहले जो है पाप के गुलाम थे। మొదట మనం పాపానికి దాసులమై ఉన్నాం। कुछ मनुष्यों के गुलाम थे। ఏదో ఒక మనుషులకి బానిసలై ఉన్నాం। पुराने रीति रिवाजों के गुलाम थे। మొదట మన పద్ధతులుగా విధులుగా మనం బానిసలై ఉన్నాం। अपने शरीर के गुलाम थे। మన దేహానికి బానిసలుగా ఉన్నాం। कुछ वस्तुओं के गुलाम थे। కొన్ని వస్తువులకి మనం బానిసలై ఉన్నాం। शैतान के गुलाम थे।
थे, శాతానికి బానిసలై ఉన్నాం, अलग अलग जो है चीजों से हम गुलाम बन गए थे। వేరే వేరే విషయాల కొరకే మనం బానిసలమై ఉన్నాం. प्रभु यीशु ने ऐसे हम गुलामों को अपना लहू बहाकर खरीद लिया। ఇలాంటి బానిసత్వంలో ఉన్న వారిని ప్రభువు తన రక్తం చిందించి రక్తంతో వారిని కొన్నారు. आमेन। ఆమేన్. हम सभी गुलामों को किसने खरीदा? మన అందరి బానిసల్ని ఎలా కొన్నాడు? अपना लहू से प्रभु ने खरीद लिया। తన రక్తం ద్వారా కొన్నాడు. आमेन। ఆమేన్. लहू से छुटकारा भी दिया। రక్తం ద్వారా విమోచించాడు కూడా. आमेन। हालेलुया। హల్లెలూయా. अब जो है एक और बात मैं आपको बताना चाहूंगी, ఇప్పుడు మరొక విషయాన్ని నేను మీతో చెప్పబోతున్నాను. ब्लड कवनेंट के बारे में। ఆ రక్త నిబంధన ఏమిటి? यूहन्ना सुसमाचार 6 अध्याय में आएंगे। యోహాను సువార్త 6వ అధ్యాయానికి వద్దాం. इसको भी कई बार हम जो है प्रभु भोज के समय पढ़ते हैं। ఈ మాటను కూడా మనం ప్రభు బలలో ఎన్నోసార్లు చదివి ఉంటాం. यूहन्ना सुसमाचार 6 अध्याय, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము उसका 53 से 58 तक मैं पढ़ रही हूँ। 53 నుండి 58 వరకు నేను చదువుతున్నాను. यीशु ने उनसे कहा, मैं तुमसे सच सच कहता हूँ कि जब तक तुम मनुष्य के पुत्र का मांस ना खाओ और उसका लहू ना पियो, तुम में जीवन नहीं। 53। అవునా, యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. जो मेरा मांस खाता और मेरा लहू पीता है, अनंत जीवन उसी का है और मैं उसे अंतिम दिन फिर जिला उठाऊंगा। నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడే, అంత్య దినమున నేను వానిని లేపుదును. क्योंकि मेरा मांस वास्तव में खाने की वस्तु, मेरा लहू वास्तव में पीने की वस्तु है। నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. और जो मेरा मांस खाता और मेरा लहू पीता है, वह मुझ में स्थिर बना रहता है और मैं उसमें। నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యందును. आमेन। ఆమేన్. आपने से ध्यान से सुना कि नहीं? मैं फिर से पढ़ रही हूँ మీరు జాగ్రత్తగా విన్నారా లేదో తెలియదు కానీ నేను మరలా చెప్తున్నాను 56 वचन को। 56వ వాక్యాన్ని. जो मेरा मांस खाता और मेरा लहू पीता है, वह मुझ में स्थिर बना रहता है और मैं उसमें। నా శరీరము తిని నా రక్తం త్రాగుడు నా యందును నేను వాని యందును నిలిచి యందును. 57। जैसा जीवित पिता ने मुझे भेजा और मैं पिता के कारण जीवित हूँ, वैसा ही वह भी जो मुझे खाएगा मेरे कारण जीवित रहेगा। जो रोटी स्वर्ग से उतरी यही है, उस रोटी के समान नहीं जो जिसे बाप दादे ने खाया और मर गए। जो कोई यह रोटी खाएगा वह सर्वदा जीवित रहेगा। జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. आमीन। ఆమేన్. प्रभु यीशु ने जो वाचा हमसे बांधा है, ప్రభు ఏ అయితే నిబంధన మనతో చేసుకున్నాడో वो किसी जानवर के लहू से नहीं बांधा, అది ఏ జంతు యొక్క రక్తంతో కాదు, किसी मुर्गी के लहू से नहीं बांधा, అది కోడి యొక్క రక్తంతో నిబంధన చేసుకోనలేదు. खुद अपने लहू से हमसे वाचा बांधा తన है। సొంత రక్తంతో నిబంధన చేసుకున్నాడు. उनका लहू हमारे अंदर खाने की वस्तु के समान हमारे अंदर है। ఆయన రక్తం మనం తినే ఆహారం లాగా మన శరీరంలో ఉంది. और उनका मांस भी खाने की वस्तु के द्वारा, प्रभु भोज के द्वारा हमारे अंदर है। ఆయన శరీరం కూడా ఒక తినే ఆహారం లాగా మాంసం లాగా మన శరీరంలో ఉంది. आमीन। ఆమేన్. कितने लोग उनका लहू पीते हैं और शरीर उनका मांस खाते हैं? ఎంతమంది ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగుతున్నారు प्रभु भोज के दिन। ప్రభు బల్ల రోజు. आमीन। ఆమేన్. तो ये जो कवनेंट है, ఈ నిబంధన ఏమిటంటే परमेश्वर ने अपने लहू से, अपने शरीर से हमसे जो बांधा है, ప్రభు యొక్క శరీరంతో ప్రభు యొక్క రక్తంతో దేనైతే కట్టబడి ఉందో, जिस वक्त हमने खाया, ఎప్పుడైతే ఏ సమయంలో మనం తిన్నామో, जिस वक्त उनके लहू को हमने पिया, ఏ సమయంలో ఆయన రక్తంను తాగామో, यीशु मसीह हमारे अंदर प्रवेश कर गए। ప్రభు అయిన యేసు మనలో ప్రవేశించాడు. हम उनके अंदर प्रवेश कर गए। మనం ఆయనలో ప్రవేశించాము. प्रभु हमारे अंदर और हम प्रभु के अंदर। మనం ప్రభులో, ప్రభు మనలో ఉన్నారు. प्रभु को हमसे कोई अलग नहीं कर सकता ప్రభు है। నుండి మనల్ని ఎవరు వేరుపరచలేరు. और
हमसे प्रभु को कोई अलग नहीं कर सकता है। మనల్ని ప్రభు నుండి ఎవరు వేరుపరచలేరు. ये एक लहू का रिश्ता बन गया है। ఇది రక్తంతో ఒక బంధం ఏర్పరచబడ్డది. इसे हम ब्लड कवनेंट कहते हैं। దీన్నే రక్త నిబంధన అంటాము. माँ के गर्भ से जन्म लेने वाले रिश्ते से भी ये ब्लड कवनेंट काफी स्ट्रांग है। తల్లి గర్భం నుండి పుట్టిన ఆ బంధం నుండి ఈ నిబంధన రక్తం చాలా ప్రాధాన్యమైనది. जो वचन कहता है जो शरीर से जन्मा है वो शरीर है। వాక్యం చెబుతుంది ఎవరైతే శరీర ప్రకారం జన్మించారో వారు శరీరులు. जो आत्मा से जन्मा है वो आत्मा है। ఎవరైతే ఆత్మానుసారంగా జన్మించారో వారు ఆత్మానుసారులు. अभी हम आत्मा में जन्म लिए हैं यीशु मसीह में। ఇప్పుడు మనం యేసు ప్రభులో ఆత్మలో మనం జన్మించి ఉన్నాం. और वो आत्मा अनंत जीवन तक वो सदैव जीवित रहेगी। ఆ ఆత్మ అనంత కాలం వరకు అంత దినం వరకు జీవిస్తూనే ఉంటాది. ये जो कवनेंट है कुछ दिनों का नहीं है। ఈ నిబంధన కొన్ని దినాల కొరకు కాదు. ये रक्त निबंधन కొన్ని సంవత్సరాల కొరకు కాదు। ये लहू का वाचा जो कुछ साल के लिए नहीं है. ये अनंत वाचा है। ఇది అనంత దినముల వరకు అంత్య దినము వరకు. हालेलुया హల్లెలూయా. अनंत वाचा है। ఇది అంత్య దినము వరకు. ఎటర్నల్ కవెనెంట్ ఇది సదాకాలం ఉండే నిబంధన. నిత్యమైన నిబంధన। आमीन. ये अनंत का जो वाचा है. हालेलुया हालेलुया. प्रभु ने हमें अपना बेटा और ये जो बेटी बनाया है। ప్రభులో మనల్ని ప్రభు ఎలాగైతే కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు ब्लड कवनेंट के द्वारा बनाया है। ఆ రక్త నిబంధన ద్వారా చేసుకున్నాడు. अनंत तक हम उनका बेटा और बेटी है। మనం నిత్యం ఎల్లప్పుడు కూడా మనం కుమారులము కుమార్తెలమే. दूसरा पत्रस 3 अध्याय 18 वचन इस प्रकार कहता है। రెండవ రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం ఏం पर సెలవిస్తుంది. हमारे प्रभु और उद्धारकर्ता यीशु मसीह के अनुग्रह और पहचान में बढ़ते जाओ। మనం ప్రభు యొక్క కృపలో యేసు యొక్క కృపలో సమాధానంలో మనము గుర్తింపు తెచ్చుకుంటూ ఉండాలి. Grow in the grace and grow in the knowledge of our Lord and Savior Jesus Christ. మనం యేసు యొక్క కృపలో మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆయన జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. आमीन। ఆమేన్. दो चीजों में बढ़ने के लिए पत्रस कहता है రెండు విషయాల్లో అభివృద్ధి చెందాలని పేతురు చెప్తున్నాడు. ग्रो इन द ग्रेस ऑफ गॉड। కృపలో మనం అభివృద్ధి చెందాలి. परमेश्वर ने जो अनुग्रह हम पर दिया है वो अनुग्रह चाहे वो गीत गाने का अनुग्रह हो, चाहे दूसरों की सेवा करने का अनुग्रह हो, अलग अलग अनुग्रह हम पर हुआ है, उस अनुग्रह में भी बढ़ते जाना है। దేవుడు ఏదైతే కృప ఇచ్చారో ఆ కృప ఎలాగైనా సరే అది పాటలు పాడే కృప అయినా సేవ చేసే కృప అయినా ఆ కృపలు మనం దినం అభివృద్ధి చెందుతూ ఉండాలి. वैसे ही परमेश्वर के ज्ञान के यीशु मसीह के ज्ञान में भी बढ़ते जाना है। అలాగే ప్రభు అనుగ్రహించిన జ్ఞానం ప్రభులో ఉన్న జ్ఞానంలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని యేసు విషయంలో ఉన్న జ్ఞానము तो जो परमेश्वर यीशु मसीह में जो ज्ञान है उसमें हम लोग उन्नति होना है. యేసు మసీహ్ का ज्ञान యేసు ప్రభు యొక్క జ్ఞానము అంటే యేసు గురించి యేసుని తెలుసుకోవటం। तो इसका ये मतलब है यीशु के बारे में यीशु को जानना वह एक ज्ञान उनका है. पहचान उनको अच्छी तरह पहचान पाने का ज्ञान। ఆయన బాగా అర్థం చేసుకునే జ్ఞానం. जैसा मैंने बोला कि एक बालक को जब वो राजकुमार होने पर भी जब वो बालक है वो राजा उसका जो पिता है उसका अधिकार के बारे में उसको नॉलेज नहीं है। ఎలాగైతే నేను చెప్పాను ఆ రాజు యొక్క కుమారుడికి ఆ రాజులో ఉన్న అధికారానికి గ్రహింపు తెలివి ఎలాగైతే లేదో क्योंकि वो बालक है उसे वो ज्ञान नहीं पता। ఎందుకంటే ఆయన బాలుడు అందుకే ఆ జ్ఞానం తెలియదు అతనికి. जब वो बढ़ता है जब वो बालक बड़ा होगा तब वो जान पाएगा कि मेरा पिता राजा है तो मेरे पिता को कितने देशों के ऊपर अधिकार है, मेरा पिता क्या क्या कर सकता है और वो अधिकार मेरे ऊपर कैसे लागू होता है। बड़ा होने पर भी से पता ఆ चलता है। బాలుడు దినదినం ఎదుగుచూ ఉన్నప్పటికీ అప్పుడు తెలుసుకుంటాడు ఆ రాజు యొక్క స్థానం ఏమిటో, ఆ రాజు యొక్క స్థానంలోని అధికారం ఏమిటో, ఆ అధికారాన్ని నేను ఎలాగ ఉపయోగించుకోవాలో అప్పుడు మెల్లమెల్లగా క్రమక్రమంగా నేర్చుకుంటాడు. वैसे ही हमें भी हमारे परमेश्वर जिसने हमें लहू से जो है एक कर दिया है वो प्रभु का स्थान क्या है, अधिकार क्या है, वो परमेश्वर क्या क्या कर सकता है
मेरा अब्बा का क्या क्या पावर और अथॉरिटी है हमें जानना जरूरी है। అప్పుడు అలాగైతే రక్తంతో మన నిబంధన చేసుకున్న మనల్ని అలాగైతే మన తండ్రిలో ఉన్న అధికారాన్ని ఎలాగ మనం ఉపయోగించాలో దాన్ని మెల్లమెల్లగా తెలుసుకోవాలి. మన దేవుని యొక్క శక్తి ఏంటో, మన దేవుని యొక్క అధికారం ఏంటో, మన దేవుడు ఏమేం చేయగలుగుతాడో, మన దేవుడు ఎవరై ఉన్నారో ఆయన గురించిన జ్ఞానము మనకి అవసరము. परमेश्वर क्या है, परमेश्वर के ज्ञान क्या है, परमेश्वर के ज्ञान में सामर्थ क्या है, हम जो धीरे धीरे सीख सकें वो हमें जरूरत है. हालेलुया. हालेलुया. एक बालक परिपक्व कब बनता है? ఒక బాలుడు పరిపక్వంగా ఎప్పుడు అవుతాడు? एक आत्मिक बालक परिपक्व कब बनता है? ఒక ఆత్మీయమైన బాలుడు ఎప్పుడు పరిపక్వంగా మార్చబడతాడు? जब वो पिता के अधिकार के बारे में पूरी जानकारी उसे आ जाती है. ఎప్పుడైతే తన తండ్రి యొక్క అధికారం యొక్క గ్రహింపు తనలో పూర్తిగా వస్తుందో, पिता की संपत्ति के बारे में पूरा ज्ञान उसे आ जाता है. తండ్రి యొక్క సంపద యొక్క సంపూర్ణ జ్ఞానం అతనిలో ఎప్పుడైతే వస్తుందో, पिता का क्या स्थान है, क्या पावर है, क्या अथॉरिटी है, जब वो सब जान लेता है. తండ్రి యొక్క స్థానం, తండ్రి యొక్క శక్తి, తండ్రి యొక్క అధికారాన్ని అన్నిటిని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, हम बड़ा किसे कहते हैं, कब वो बड़ा हो गया कहते మనం हैं? పెద్దవాడిగా ఎప్పుడు అంటాం? పెద్దవారు అయిపోయారని ఎప్పుడు అంటాం? जब पिता के बिजनेस को हम भी संभाल पाएंगे तब उसे हम बड़ा कहते हैं. మన తండ్రి యొక్క బిజినెస్ ని మనం జాగ్రత్తగా చూసుకునే వాడిని అప్పుడే మనం అంటాం పెద్దవాడు అయిపోయాడు. हालेलुया. హల్లెలూయా. पिता कब बोलेगा मेरा बेटा बड़ा हो गया है? తండ్రి ఎప్పుడు అంటాడు నా కుమారుడు పెద్దవాడు जब అయిపోయాడని? पिता जो काम कर रहा है उसे बेटा भी संभालने लायक हो जाता है, पिता कहेगा मेरा बेटा अब बड़ा हो गया తండ్రి ఏ है. పని తప్పగించాడు ఆ పనిని జాగ్రత్త చూసుకుంటూ చేస్తున్నాడంటే అప్పుడు తండ్రి అంటాడు ఓహో నా కుమారుడు నా పనులు కూడా చేసే విషయంలో మన సముద్రుడైపోయాడని. हालेलुया. హల్లెలూయా. प्रभु भी चाहता है कि हम उस पुत्र के स्थान तक बड़े हो जाएं. ప్రభు కూడా ఇదే కోరుకుంటున్న ఆ కుమారుని యొక్క స్థానంలో చేర్చబడాలని. वहां तक हमें बड़ा होना है. అక్కడ వరకు మనం ఎదగాలి. अगर अभी भी किसी बात के हम अधीन में है तो ఇప్పటి కూడా ఏ విషయంలో కూడా మనం బానిసంగా ఉంటే हम उस ज्ञान तक नहीं पहुंच पाएंगे. ఆ జ్ఞానం వరకు మనం చేరగలగలేము. दास और गुलाम को पुत्र का स्थान नहीं मिलेगा. ఆ దాసుడికి ఆ బానిసుడికి కుమారుని యొక్క అధికారం అనుగ్రహించబడదు. क्योंकि वचन में लिखा है कि जब तक बालक छोटा है तब तक गुलाम और बालक में कोई अंतर ही नहीं है. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది క్లియర్ గా దాసునికి గృహ నిర్వహణకి మధ్యలో ఎటువంటి భేదం లేదు. हालेलुया. హల్లెలూయా. क्या हम गुलाम की अवस्था में जीना चाहते हैं कि पुत्र के स्थान तक बढ़ना चाहते మనం हैं? బానిసలుగా జీవించాలని అనుకుంటామా, కుమారులుగా జీవించాలని అనుకుంటున్నామా? कितने लोग चाहते हैं कि पुत्र के स्थान तक हम बड़े हो जाएं? ఎంతమంది కోరుకున్నా మనం కుమారుల యొక్క స్థానంలో ఎదగాలని? परमेश्वर की आत्मा हमारे अंदर है. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నారు. क्या आपको डाउट है कि आप परमेश्वर का बेटा है या बेटी है? మీకు సందేహం ఏమైనా ఉందా మీరు కుమారులు కాదా అని? पवित्र आत्मा खुद हमारे अंदर से गवाही देता है. పరిశుద్ధాత్మ దేవుడే మనలో నుండి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. जब हम प्रार्थना करने के लिए मुंह खोलते हैं, हम खुद से नहीं, आत्मा हमारे अंदर कहती है अब्बा करके हम परमेश्वर को पुकारने लगते మనమైతే हैं. మోకరించి ప్రార్థిస్తున్నాము, మనం సాక్ష్యం ఇచ్చిన మనలో నుండి ప్రార్థన వస్తుందో అప్పుడు మనం అబ్బా అని తండ్రి ఆయనకి మొరపెట్టుచున్నాము. किसने हमें सिखाया कि पिता को, परमेश्वर को अब्बा कह के बुलाना है? ఎవరికి మనకు నేర్పించారు తండ్రిని అబ్బా, దేవుణ్ణి తండ్రి అని అబ్బా అని పిలవమని? ले बालकपन की आत्मा हमारे अंदर है. ఆ దత్త పుత్ర ఆత్మ అనే ఆత్మ మనలో ఉన్నారు. आमेन. ఆమేన్. और वो आत्मा हमारे अंदर अपने पिता को पहचानती है. ఆ ఆత్మ తన దేవుని తన తండ్రిని గుర్తిస్తున్నాడు. आमेन. ఆమేన్. हालेलुया. हालेलुया. हम परमेश्वर का पुत्र और परमेश्वर का पुत्री है. మనము దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలము. अब मैं आपसे एक कहना चाहती हूँ. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. अभी नेचुरल लाइफ में वापस आएंगे. ఇప్పుడు మన సామాన్యమైన జీవితంలోనికి వద్దాం. कितने लोगों को शैतान से डर लगता है? ఎంతమందికి సాతానుతో భయము? कितने लोगों को दुष्ट आत्माओं से डर लगता है? ఎంతమందికి దుష్టాత్మలతో భయము, దురాత్మలతో? దయ్యములతో ఎంతమందికి భయం నిజంగా చెప్పండి. सच में भूत प्रेत से कितने जन को डर लगता है? अंधेरा से कितने लोगों को डर लगता है? ఓ అంధకారం నుండి, చీకటి నుండి ఎవరికి భయం, ఎంతమందికి భయం కలుగుతుంది? बताएंगे. చెప్తారా? ओके.
सच्चाई के लिए, सत्य के लिए प्रभु आपको ब्लेस करे। ఈ సత్యం కొరకు ఈ నిజం కొరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక। बाकी सारे जो हिम्मत वाले चुपचाप बैठे हैं। అందరూ ధైర్యంగా ఉన్నవారు అందరూ మౌనంగా ఉన్నారు। अगली बार किसी में दुष्ट आत्मा भगाना है तो जरूर मैं आंख बंद करके आप में से किसी को भी इस्तेमाल कर सकती हूँ। ఇంకోసారి ఎవరి నుండి దురాత్మ పారదోలాలంటే నిస్సందేహంగా మిమ్మల్ని పిలుస్తాను। हाँ, ఎందుకంటే మీకు ధైర్యంగా ఉన్నదని మీరే సాక్ష్యం చెప్పారు కాబట్టి। क्योंकि आप हिम्मत से करके आप खुद अपने गवाही दिए। हालेलुया, हालेलुया। पुत्र का अधिकार बहुत बड़ा है। కుమారుల యొక్క అధికారం చాలా పెద్దది। आज आपको जानना है कि ये जो नॉलेज है, द नॉलेज ऑफ क्राइस्ट, मसीह का जो ज्ञान है, ఇది మీరు తెలుసుకోవాలి। క్రీస్తులో ఉన్న జ్ఞానము ఏంటంటే मसीह क्या है। जब आप अपने अब्बा कौन है, सीधी भाषा सरल भाषा में आपका अब्बा कौन है, यदि आपको अच्छी तरह मालूम हो जाए। ఒక సాధారణమైన విషయాన్ని చెప్పాలంటే మీ తండ్రి ఎవరో మీకు బాగా తెలిసి ఉంటే, आपका अब्बा का स्थान क्या है अगर आपको अच्छी तरह पता चल మీ जाए, తండ్రి యొక్క స్థానము ఏమిటని మీకు బాగా తెలిసి ఉంటే, आपका स्थान यीशु में क्या है आपको अच्छी तरह पता चल మీ जाएगा। యొక్క స్థానం యేసు ప్రభులో ఏమైతే ఉందో అది మీకు బాగా గుర్తిస్తారు। आमेन। హల్లెలూయా। अपने आप को गुलाम की तरह ना देखे। మిమ్మల్ని మీరు బానిసలుగా చూసుకోకండి। देखिए, एक ही बात है जो परमेश्वर के अधिकार से या हमारे पहचान से हमें दूर रखती है, ఒకే విషయం మన దేవుని యొక్క గుర్తింపు నుండి అధికారం నుండి దూరపరుస్తుంది ఏంటంటే वो पाप है। అది కేవలం పాపం। हालेलुया। हालेलुया। जिस किसी चीज के हम गुलाम बन जाते हैं, हम अपना पहचान खो देते हैं। ఏ దేని విషయం అయితే మనము దాసులమైపోతాం, మనం గుర్తింపును కోల్పోతాం। దేనికైతే మనం దాసులుగా బానిసలుగా అయిపోతామో ఆ టైంలో బానిసతగా అవగానే మన గుర్తింపు క్రీస్తులో ఏమున్నదో మనం మర్చిపోతాము, ఆ గుర్తింపు కూడా పోతది। जिस समय हम किसी चीज का अगर दास हो जाते हैं, गुलाम बन जाते हैं, उस समय में मसीह में जो अधिकार है, मसीह में जो पहचान है, हम भूल जाते हैं। हालेलुया। हालेलुया। इस वजह से प्रत्येक जन को चाहिए अपना पहचान और अपना स्थान नहीं खोना है, तो प्रभु का लहू से हम धुले हुए रहना है। ఇలాంటప్పుడు ఏంటంటే మన గుర్తింపు, మన అధికారం గుర్తింపును కోల్పోకూడదంటే మన యొక్క అధికారం ఏంటో బాగా తెలుసుకోవాలి। యేసు రక్తం చేత మనం కడగబడాలి। मसीह के लहू से हमें धुलना है। आमीन। आमीन। एक भी पाप या एक भी ऐसी वस्तु नहीं होना चाहिए जो हमें गुलाम बनाकर रखे। ఒక్క విషయం, ఒక్క పాపం కూడా మనలో ఉండకూడదు మనల్ని దాసులుగా చేయడానికి। इवन हमारा नेगेटिव थॉट, कभी कभी सोच हमें गुलाम बनाती है। అయి ఉండవచ్చు, మనకి నెగిటివ్ ఆలోచన కూడా తలంపుడు కూడా అయి ఉండవచ్చు। అదేం చేస్తదని మళ్ళీ బానిసంగా మారుస్తది। वो सोच क्या करता है कि हमें गुलाम करवा देता है। गुलाम की तरह हमें दबा कर रखने का नेगेटिव नकारात्मक सोच भी है, तो उसे भी जो है हमें निकाल फेंकना है। ఒకవేళ ఆ ఆలోచన ఏదైతే నువ్వు బానిసగా ఉన్నావు ఆ ఆలోచన కూడా వస్తే దాని నుండి మనం వేరుపరచబడాలి, దాన్ని పారద్రోయాలి। यीशु का लहू से जिस वक्त आप धुल जाते हो, ఎప్పుడైతే మీరు యేసు రక్తంతో కడగబడతారో पुत्र के स्थान का पहचान आपके अंदर फिर से काम करने लगता है। కుమారుని యొక్క అధికారం, కుమారుని యొక్క గుర్తింపు మీలో మరలా పని చేయటం ప్రారంభించబడతాది। हालेलुया। हालेलुया। हर समय उस पहचान को लेकर चलना है। ప్రతి సమయంలో ఆ జ్ఞానాన్ని, ఆ గుర్తింపుని మోసుకుంటూ వెళ్ళాలి। 24/7 मैं परमेश्वर का बेटा हूँ, बेटी हूँ, उस पहचान में जीना है। నేను ప్రభు యొక్క కుమారునను, ప్రభు యొక్క కుమార్తెను అనే గుర్తింపుతో అర్థం చేసుకునే జ్ఞానంతో నడవాలి। सिर्फ ये टैग सन ऑफ गॉड या डॉटर ऑफ गॉड जो है एक नाम मात्र नहीं है, इसमें बहुत ज्यादा सामर्थ है। కేవలం ఒక ట్యాగ్ మాత్రమే కాదు, నేను ప్రభు యొక్క కుమారుని, ప్రభు యొక్క కుమార్తెని, అది ఒక శక్తితో సామర్థ్యంతో కూడి ఉంది। आमीन। ఆమేన్। मैं उदाहरण बताती हूँ, आपको समझ में आएगा। నేను ఉదాహరణ చెప్తానని మీకు బాగా అర్థమవుతుంది। हमारे अंडमान का सबसे बड़ा व्यक्ति कौन है? మన అండమాన్లో అతి పెద్ద వ్యక్తి ఎవరు? మన అండమాన్లో लेफ्टिनेंट गवर्नर। లెఫ్టినెంట్ గవర్నర్। आमीन। ఆమేన్। एलजी हमारे यहाँ के बड़े हैं। ఎల్జీ ఇక్కడ మన అండమానికి పెద్ద। एलजी का बेटा, ఎల్జీ యొక్క కుమారుడు जो अगर वो कहीं रास्ते में फंस जाता है, ఒకవేళ ఆయన మార్గంలో ఎక్కడ ఇరుక్కుపోతే तो अपने आप को बचाने के लिए, उस परिस्थिति से बचाने के लिए वो किस चीज का इस्तेमाल करेगा? क्या अपने नाम का इस्तेमाल करेगा या अपने पिता का नाम का इस्तेमाल करेगा? बोलिए। ఆ ఇరుకు నుండి తప్పించుకోవాలని ఆ సమయంలో ఆ కుమారుడు ఏం ఉపయోగిస్తాడు? తన యొక్క గుర్తింపును ఉపయోగిస్తాడా, లేకపోతే తన తండ్రి యొక్క స్థానాన్ని, గుర్తింపును ఉపయోగిస్తాడా?
जब जरूरत पड़े, ఎప్పుడైతే అవసరం అవి ఉంటుందో, जब जरूरत पड़े नहीं, अपना तो भूल जाओ, अपना पिता के पहचान में ही वो जिएगा। ఎప్పుడైతే అవసరం అవుతుందో తను తాను మర్చిపోతాడు, కానీ తన తండ్రి యొక్క అధికారమే జ్ఞాపకం ఉంచుకుంటే దాన్ని ఉపయోగిస్తాడు. अपना पहचान, उसका नाम अगर कुछ श्रीनु है, भाई माफ करिए, उसका नाम यदि अंकित है, रोहित है, कुछ भी नाम वो बोले, तू कौन है रोहित, मैं तुम्हें नहीं जानता, लोग कहेंगे। ఒకవేళ తన పేరు చెప్పుకుంటే, అది ఉదాహరణకి ఎటువంటి పేర్లు ఉన్నాయి, రోహిత్ అయినా శ్రీను అని వాళ్ళు చెప్తే మనుషులు అంటారు నువ్వెవరు బాబు అంటారు. लेकिन जिस वक्त कहेगा कि मैं एलजी का बेटा हूँ, కానీ ఏ సమయమైతే అతను చెప్తాడో నేను ఎల్జీ యొక్క కుమారునని, लोग उसे सैल्यूट मारेंगे। అప్పుడు అతనికి సెల్యూట్ చేస్తారు. एक फोन आते ही बड़ा गाड़ी आएगा, ఒక ఫోన్ చేసిన వెంటనే పెద్ద వాహనం వస్తుంది. ड्यूटी में बड़े बड़े पुलिस ऑफिसर सब भाग भाग के आएंगे, డ్యూటీలో ఉన్న పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు పరిగెడుతూ వస్తారు. गन लेकर जो है सब उनका बॉडी गार्ड करते रहेंगे, ఓ గన్ తీసుకుని ఆయనకి బాడీ గార్డ్ చేస్తారు. बड़ा रिस्पेक्ट से उनको जहाँ जाना है लेकर जाएंगे। చాలా గౌరవంతో అతనికి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ తీసుకువెళ్తారు. पिता का अधिकार अगर इस्तेमाल करता है, पिता का नाम इस्तेमाल करता है, तो इसका पहचान बढ़ जाता है। దేవుని యొక్క తండ్రి యొక్క పేరుని, తండ్రి యొక్క అధికారాన్ని ఉపయోగిస్తే తన యొక్క సామర్థ్యం పెరిగిపోతుంది. हालेलुया। హల్లెలూయా. एक साधारण मनुष्य का बेटा को यदि इतना पावर है तो, ఒక సామాన్యమైన మనిషి యొక్క కుమారునికి ఎంత పెద్ద శక్తి సామర్థ్యం అనుగ్రహించబడి ఉంటే, राजाओं के राजा प्रभुओं के प्रभु ने हमें अपना बेटा और बेटी बनाया है। రాజుల యొక్క రాజు ప్రభు యొక్క ప్రభు మనల్ని కుమారునిగా కుమార్తెలుగా చేసుకున్నాడు. वो अब्बा के पहचान को लेकर चलिएगा, ఆ తండ్రి యొక్క గుర్తింపుని తీసుకుంటూ వెళ్ళండి. तब वो अधिकार आपके ऊपर काम करेगा। అప్పుడు అధికారం మీ మీద ఉపయోగపడుతుంది. I am the son of God बोलकर चलना है, నేను దేవుని యొక్క కుమారుడనని చెప్పుకుంటున్నాను. I am the daughter of God बोलकर चलना है। నేను దేవుని యొక్క కుమార్తెని చెప్పుకుంటూ నడవాలి. ये शरीर का घमंड नहीं है, ఈ శరీరం యొక్క గర్వం కాదు, आत्मा का अधिकार है। ఇది ఆత్మలో ఉన్న అధికారము. ये आत्मा के अधिकार में यदि आप चलेंगे, ఈ ఆత్మలో ఉన్న అధికారంతో మీరు నడిస్తే, इसलिए कि मात्र आप परमेश्वर का बेटा है। ఎందుకంటే కేవలం మీరు దేవుని యొక్క కుమారులు కుమార్తెలని. शैतान को आपको छूने से पहले 100 बार सोचना होगा సాతాను మీరు ముట్టుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. कि मैं किसको छू रहा हूँ, నేను ఎవరిని मैं ముట్టుకొనబోతున్నాను, किसके बेटे को छू रहा నేను हूँ, ఎవరిని కుమారుని मैं किसके ముట్టుకొనబోతున్నాను, बेटी को छू रहा నేను ఎవరిని हूँ। కుమార్తెను यदि मैं इसको ముట్టుకొనబోతున్నాను. छूंगा तो कौन जो है गरजने लगेगा, నేను ఒకవేళ కనుక ముట్టుకుండి అక్కడ దేవుడు గర్జిస్తాడు. कौन मेरे विरोध में आएगा, ఎవరు నా విరోధానికి వస్తారు। कौन मेरे विरोध में आएगा? हालेलुया। हालेलुया। शैतान को इतना ताकत नहीं कि परमेश्वर से लड़ सके। సాతానికి అంత శక్తి లేదు దేవునితో పోరాడటానికి. हालेलुया। हालेलुया। अगर आप उस पहचान में नहीं बढ़े हैं మీరు ఆ జ్ఞానంలో ఆ గుర్తింపులో ఎదగకపోతే, शैतान आप तो अपने सोच ले आप तो गुलाम है। సాతాను సాతాను అనుకున్న మీ ఆలోచనలో మీరు దాసులుగానే ఆలోచిస్తున్నారు. आप गुलाम है, మీరు దాసులే. गुलाम को कैसे भी रुलाया जा सकता है, ఆ దాసుని ఎలాగైనా ఏడిపించవచ్చు, गुलाम को कैसे भी हराया जा सकता है। దాసుని ఎలాగైనా ఓడించవచ్చు. गुलाम को हराने के लिए बड़ा योद्धा की आवश्यकता नहीं है, దాసుని ఓడించడానికి పెద్ద యుద్ధ వీరుడు అవసరం లేదు. एक छोटा सा पिल्ला भी आकर गुलाम को हरा सकता है। छोटा सा पिल्ला या छोटा सा बच्चा भी आकर गुलाम को ఒక हरा చిన్న सकता है। పిల్లవాడు వచ్చి కూడా అతను ఓడించగలుగుతాడు. हालेलुया। हालेलुया। इसीलिए अपने पहचान में बढ़ना है। అందుకే మీ యొక్క అధికారంలో, మీ యొక్క గుర్తింపులో, మీ దేవుడు అనుగ్రహించిన జ్ఞానంలో మీరు ఎదగాలి. अब मैं बताती हूँ कि मान लेते एलजी का बेटा अभी एलकेजी में पढ़ रहा है, ఇప్పుడు అనుకుందాం ఎల్జీ యొక్క కుమారుడు ఎల్కేజీలో చదువుతున్నాడు. वो बालक है, वो बच्चा है, అతను బాలుడు, ఆయన చిన్న పిల్లవాడు. वो भटक गया, पार्क में कहीं खो गया, ఆ పార్క్ లో ఎక్కడో ఎక్కడో తిరుగుతున్నాడు, కోల్పోయాడు. और वहां पर वो रो रहा है అక్కడ ఏడుస్తున్నాడు. और कोई उसे पहचानता भी नहीं है। అక్కడ తప్పించబడ్డాడు. అయితే అతను ఎవరు గుర్తించటం లేదు, తెలుసుకోలేదు ఇతను ఎవరని. वो रोते रहेगा, అక్కడ ఏడుస్తూనే ఉంటాడు. क्या उसको कोई स्पेशल ट्रीट करेगा? అతనికి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తారా ఎవరైనా వచ్చి? बस बच्चा है, रो रहा है, उसको एक लॉलीपॉप देंगे, కేవలం ఏమనుకుంటారు, చిన్న పిల్లలు కదా ఏడుస్తున్నాడు, ఒక లాలీపాప్ ఇస్తారు అంతే. उसको गोद में उठाकर उसको सहलाने की कोशिश करेगा। కొంతమంది ఎత్తుకుని దాన్ని మంచిగా సమర్థించాలనుకుంటారు ఆ
పిల్లవాడిని. और कुछ लोग फोन करके पता लगाना चाहेंगे किसका बच्चा है, किसका बच्चा కొంతమంది है। ఫోన్ చేసి కనుక్కుంటారు ఇతను ఎవరు పిల్లవాడు ఎవరు పిల్లవాడు కొంతమంది కనుక్కుంటారు. LKG में पढ़ने वाला बच्चा क्या अपना पहचान का अधिकार इस्तेमाल कर सकता है? ఎల్కేజీలో చదివే బిడ్డ తన యొక్క అధికారాన్ని ఉపయోగించగలడా? उसको बचाने के लिए कौन आएगा? उसका घर का केयर टेकर को आना पड़ेगा। అతను తప్పించడానికి కాపాడటానికి కేర్ టేకర్ రావాల్సి వస్తుంది. हालेलुया। हालेलुया। अभी भी बहुत सारे मसीह में जो बालक है वो केयर टेकर की उनको आवश्यकता है। ఇప్పుడు కూడా క్రీస్తులో ఉన్న పిల్లవాళ్ళు చిన్న పిల్లలకి ఇప్పుడు కూడా గృహ నిర్వాహకుల యొక్క అవసరం వచ్చి పడ్డాది. इंग्लिश में बोलिए केयर टेकर की आवश्यकता ఆ है। కేర్ టేకర్ యొక్క అవసరమే ఉంది వాళ్ళకి. छोटी छोटी समस्या में बच्चों की तरह रोएंगे, केयर टेकर को आकर जो है मत रो बोल के आंसू पहुंचना है। చిన్న చిన్న విషయాలు ఏడుస్తూ ఉంటారు, అప్పుడు కేర్ టేకర్ వచ్చి చెప్తున్నాడు ఏడవద్దు ఏడవద్దు అని కన్నీళ్లు తుడుస్తూ और ఉంటారు. केयर टेकर और कोई नहीं, आपका कलीसिया का पास्टर है। ఆ కేర్ టేకర్ ఎవరు కాదు, మీ సంఘం యొక్క పాస్టర్ గారు. और आपको मुंह में या तो लॉलीपॉप रखना पड़ेगा, कभी कभी चॉकलेट देकर आपको जो है सहलाकर कोई बात नहीं प्रभु सहायता करेगा, मत रो ऐसा आपको दुल्हार करके आपको कंफर्ट करना पड़ेगा। అప్పుడప్పుడు వచ్చి మీ నోట్లో లాలీపాప్ కానీ చాక్లెట్లకి ఇచ్చి ఏం పర్వాలేదు దేవుడు సహాయం చేస్తాడు ఆదరిస్తాడని కానీ మిమ్మల్ని సమర్థించాలి. कुछ लोग इतने छोटे हैं कि उनको इतना కేర్ఫుల్లీ హ్యాండిల్ करना पड़ता है। కొంతమంది ఎంత చిన్నవారంటే చాలా జాగ్రత్తగా వారిని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ओके, सेवक लोगों का ये सेवा है कि वो अपने बच्चों का ऐसा ही पालन पोषण करे। సరే పర్వాలేదు, ఇది సేవల యొక్క పనే, తన పిల్లని ఇలాగే కాపాడాలి. लेकिन कब तक बच्चे बच्चों की तरह ही रहना కానీ चाहेंगे? ఎప్పటి వరకు పిల్లలు పిల్లలాగే ఉండాలి? आमीन। ఆమేన్. पुत्र का अधिकार तो बहुत बड़ा है। కుమారుని యొక్క అధికారం చాలా పెద్దది కదా. कितने लोग चाहते हैं कि अभी भी आप दूध पीने वाले बच्चे की तरह ही आप रहे? ఎంతమంది కోరుకుంటే ఇప్పుడు కూడా పాలు తాగే పిల్లవారిగా ఉండాలని? इतना नाजुक रहे कि आपको बहुत संभाल कर आपको पाला जाए। ఎంత స్మూత్ గా ఉండాలి, ఇప్పుడు కూడా మేము ఎత్తుకొని పెంచే రీతిగా ఉంటారు. अगर स्ट्रांग भोजन मिला तो डाइजेस्ट नहीं, उल्टी कर ले। ఒకవేళ స్ట్రాంగ్ ఆహారం దొరికితే జీర్ణం అవ్వకుండా ఉల్టీ చేస్తారు. ऐसा भोजन खिलाया कि मुझे हजम नहीं हो रहा है, मुझे समझ में नहीं आ रहा है। ఎలాంటి ఆహారం తినిపించారంటే నాకు అర్థం అవ్వలేదు. और छोटी सी समस्या आते भागकर पल्लू के पीछे, माँ के पल्लू के पीछे छिपने की तरह जीवन किसको चाहिए? కొంచెం సమస్యను వచ్చిన వెంటనే ఆ తల్లి యొక్క ఒడిలోనికి వెళ్ళి దాక్కునే జీవితం ఎవరు కావాలి? छोटा सा तूफान आए तो परमेश्वर आपका अब्बा कौन है यही भूल जाए। किसको ऐसा जीवन चाहिए? చిన్న తుఫాను వచ్చిన వెంటనే దేవుడు ఎవరు, అబ్బా ఎవరు మర్చిపోతారు. ఇలాంటి జీవితం ఎవరు కావాలి? इस पृथ्वी के संबंधित बच्चे भी जब समस्या आती है तो दौड़कर अपने अब्बा के पास जाते ఈ हैं। భూలోక సంబంధమైన పరిస్థితులు ఏదైనా తుఫాను వస్తే ఆ మనుషులు కూడా పరిగెట్టుకెళ్ళి తన తండ్రి వద్దకు వెళ్తారు, अपने माँ के पास जाते తన हैं। తల్లి వద్దకు పరిగెట్టుకుని వెళ్తారు. हालेलुया। हालेलुया। लेकिन आत्मिक जो परमेश्वर की हम संतान है, हम अपने तूफानों में, अपनी समस्याओं में हम अपना क्या पहचान हम दिखा रहे हैं? కానీ మనం ఆత్మలో ఉన్నాం, ఆత్మ జీవితాన్ని జీవిస్తున్నాం. తుఫాన్లో అలర్జీలలో మన యొక్క గుర్తింపుని ఏమి చూపిస్తున్నాం? क्या आप अभी भी इन्फेंट है? अभी भी क्या आप छोटे बच्चे हैं? ఇప్పుడు కూడా మీరు చిన్నవారేనా? या फिर आप जो है पुत्र के स्थान तक जो है पहुंच चुके हैं? లేకపోతే మీరు కుమారుని యొక్క స్థానానికి ఎదిగిపోయారా? हालेलुया। हालेलुया। मैंने बताया था कि जो कवनेंट हमारे साथ किया गया है वो ब्लड कवनेंट है। నేను చెప్పాను మనతో ఏదైతే నిబంధన చేయబడ్డామో అది రక్తంతో చేయబడిన నిబంధన. मैं फिर दोबारा बताती हूँ, जो वाचा हमसे बांधा गया है वो यीशु मसीह का पवित्र लहू से बांधा गया वाचा है। మనము దేనితో నిబంధన చేసుకొనబడి ఉన్నామంటే అది ప్రభు యొక్క రక్తం ద్వారా నిబంధన చేయబడి ఉన్నాము. और उस लहू से पावरफुल इस दुनिया में कोई और लहू नहीं ఆ है। రక్తం కంటే సామర్థ్యమైనది శక్తివంతమైనది ఈ లోకంలో ఏదీ లేదు. उस लहू से पावरफुल या डेंजरस और कुछ भी इस दुनिया में नहीं है। ఈ రక్తం కంటే పవర్ఫుల్
పవర్ఫుల్ ఆ డేంజరస్ కంటే శక్తివంతమైనది ఎటువంటిది సామర్థ్యం లేదు. वो लहू हमारे अंदर है. ఆ రక్తం మనలో ఉంది. आमीन. ఆమేన్. एक बार चला गया तो कोई इसे निकाल नहीं सकता. ఒక్కసారి వెళ్ళిపోతే ఎవరు తీసివేయలేరు. अगर आप निकालना भी चाहे तो निकाल नहीं మీరు पाओगे. తీసివేయాలనుకున్నా మీరు इस తీసివేయలేరు. कवनेंट को कोई तोड़ नहीं ఆ सकता. నిబంధనని ఎవ్వరు విరగొట్టలేరు. इस कवनेंट को कोई तोड़ नहीं सकता. ఆ నిబంధనని ఎవ్వరు విరగొట్టలేరు. लेकिन इस कवनेंट का पावर उसी वक्त प्रकट होगा जब आपको उस कवनेंट के बारे में जानकारी है. ఆ నిబంధన యొక్క రక్తం ఎప్పుడు ప్రకాశంలో వస్తానండి, ఆ శక్తి ఎప్పుడైతే ఆ శక్తిని ఆ సామర్థ్యాన్ని మీరు గుర్తిస్తారో. हालेलुया. హల్లెలూయా. मसीह जिंदगी में परमेश्वर का जो अथॉरिटी है, पावर है, कब आपके जिंदगी से कार्यकारी होता है जब आपको उसके बारे में जानकारी होती है. క్రీస్తులో ఉన్న అధికారాన్ని సామర్థ్యాన్ని ఎప్పుడు మీలో పనిచేస్తుందంటే ఆ అధికారాన్ని ఆత్మీయ అధికారాన్ని మీరు గుర్తించినప్పుడు. आमीन. హల్లెలూయా. ఆమేన్. जितना जानकारी है, जितना उसके ऊपर विश्वास है, उतना आपके अंदर वो काम करेगा. ఎంతైతే మీరు తెలుసుకుంటారు, ఎంతైతే జ్ఞానం మీకు ఉంటుందో అంతవరకే మీరు ఉపయోగపడతారు. ఎంతైతే మీకు తెలుసు, ఎంతైతే ఆ తెలిసిన దానిపై మీకు విశ్వాసం ఉన్నదో దాన్ని బట్టే మీ యొక్క అథారిటీ పనిచేస్తుంది. जितना आप जानते हैं, जितना उसमें कार्यकारी विश्वास से जितना होता है, तब उतना ही आप कार्यकारी कर सकेंगे अपने जीवन में. समझ में आया आपको? అర్థమైందా? మీరు ఎవరో అని మీకు బాగా తెలిసిపోతే, अगर आप कौन है, आप अगर सही तरह से पहचान लेंगे, आपका परमेश्वर कौन है, हिंदी में जा रहा है, अगर आपका परमेश्वर कौन है यदि आप अच्छी तरह पहचान ले, మీరు మీ దేవుని బాగా ఎరిగి ఉంటే और जो आप जान गए हैं उसके ऊपर आपको पूरा विश्वास है. और మీరు తెలుసుకున్న తర్వాత మీకు అధికమైన విశ్వాసం ఉంది ఆయన మీద. ఏమైతే మీకు తెలుసో దాని మీద మీకు విశ్వాసం కూడా ఉన్నది. जो जानते हैं उसके ऊपर भी पूरा विश्वास है आपको. तब वो अथॉरिटी, वो पावर आपके द्वारा काम करेगी. అప్పుడే ఆ అధికారం, ఆ ఆధిపత్యం మీ మీద పనిచేయటం आप ప్రారంభించబడతాది. सिर्फ एलजी का बेटा होने से नहीं होता. కేవలం మీరు ఎల్జీ యొక్క కుమారుని అయితేనే అయిపోదు. एलजी का बेटा को बड़ा होना चाहिए. ఎల్జీ యొక్క కుమారుడు పెద్దవాడు అవ్వాలి. अब्बा कौन है उसे मालूम होना తండ్రి चाहिए. ఎవరు అతనికి తెలియపరచబడాలి. अब्बा के ऊपर विश्वास होना चाहिए. ఆ తండ్రి మీద విశ్వాసం ఉండాలి. अब्बा का नाम लेने से सारा काम हो जाएगा, उसको विश्वास होना ఆ తండ్రి యొక్క चाहिए. పేరు ఎత్తితే అన్ని పనులు జరిగిపోతాయని విశ్వాసం ఉండాలి. स्वर्गीय परमेश्वर का बेटा है, बेटी है, अब्बा क्या कर सकता है आपको मालूम होना चाहिए. పరలోకం యొక్క నేను కుమార్తెలను తండ్రి ఎవరని బాగా తెలిసి ఉండాలి. अब्बा का नाम लेने से क्या क्या हो सकता है आपको विश्वास होना తండ్రి యొక్క चाहिए. పేరు ఎత్తితే అవి జరిగిపోతాయి, కార్యాలు జరుగుతాయి మీకు తెలిసి ఉండాలి. हालेलुया. హల్లెలూయా. अब जाकर आप जब प्रार्थना करने आप जाएंगे, ఇప్పుడు తెలుసుకుని ఎప్పుడైతే మీరు ప్రార్థించడానికి వెళ్తారో आप कैसी प्रार्थना करेंगे आप बताइए. ఎలాంటి ప్రార్థన చేస్తారు మీరు చెప్పండి. गुलाम की तरह प्रार्थना करेंगे या बेटा और बेटी की तरह प्रार्थना బానిసలుగా करेंगे? ప్రార్థన చేస్తారా, కుమార్తెలుగా ప్రార్థన చేస్తారా? गुलाम की प्रार्थना अलग होती है, బానిసల యొక్క ప్రార్థన వేరేగా ఉంటది. बेटा का प्रार्थना अलग होता है. కుమారు యొక్క ప్రార్థన వేరేగా ఉంటది. आमीन. ఆమేన్. गुलाम दया की भीख मांगेगा. ఆ బానిసుడు దయ కొరకు వేడుకుంటాడు. मुझ पर दया कर, నా మీద దయ చూపించండి राजा मुझ पर दया రాజు, कर, నా మీద దయ కలగండి, तरस खा के मुझे माफ कर दे. నా మీద వాత్సల్యం చూపించండి, एक और मौका दे दीजिए. మరొక అవకాశం ఇవ్వండి. अगर आपका अनुग्रह मुझ पर है तो कृपया मुझे यहाँ से उठाकर थोड़ा ऊपर उठा दीजिए. మీ అనుగ్రహం నా మీద ఉంటే ఇక్కడి నుండి మరొక స్థానాన్ని తీసుకువెళ్ళండి. आमीन. ఆమేన్. ये गुलाम की प्रार्थना है. ఇది బానిసుడి యొక్క ప్రార్థన. पुत्र की प्रार्थना कैसे रहेगी? కుమారుని యొక్క ప్రార్థన ఎలాగుంటది? अब्बा आपने बोला था कि आप ये करोगे. తండ్రి మీరు ఇది చెప్పారు చేస్తారని, మీరు దీన్ని చేస్తారు. क्या आपका बेटा आपसे नहीं मांगता है? మీ కుమారుడు మిమ్మల్ని అడగట్లేదా? डैडी आपने बोला था एग्जाम खत्म होते ही आप मुझे साइकिल खरीद के दो. డాడీ ఎగ్జామ్ అయిన వెంటనే మీరు సైకిల్ కొనిస్తానన్నారు. वो रोकर नहीं बोलेगा, అవి ఏడుస్తూ అడగడు, वो अधिकार से मांगेगा. అధికారంతో అడుగుతాడు. प्रभु चाहता है कि हम उनका बेटा और बेटी की तरह व्यवहार करें. ప్రభు కోరుకుంటున్నాడు మీరు ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మీరు వ్యవహరించాలి. प्रभु चाहता है कि हम उनका बेटा और बेटी की तरह प्रार्थना करें. ప్రభు కోరుకుంటాడు మీరు కుమారులుగా కుమార్తెలుగా ఆయన యొక్క ప్రార్థన చేయాలని. कब तक गुलाम की तरह भीख मांगेंगे? ఎప్పటి వరకు బానిసలుగా అడుక్కునే ఉంటారు. अधिकार जो है
बड़ा होने पर ही मिलता है। అధికారం పెద్ద అయిన తరువాత అనుగ్రహించబడతాది. Amen. ఆమేన్. एक छोटा बच्चा मांगने का तरीका अपने माता पिता से और एक वयस्क मांगने का तरीका में अलग होता ఒక है। చిన్న పిల్ల తన తల్లిదండ్రులతో అడిగే విధానం వేరేగా ఉంటుంది, పెద్దవాడు తన తల్లిదండ్రులతో అడిగే విధానం వేరేగా ఉంటుంది. बच्चा कैसे मांगेगा? పిల్లవాడు ఎలా అడుగుతాడు? डैडी डैडी प्लीज ना डैडी हमको एक चॉकलेट लेके दे दो ना। డాడీ ప్లీజ్ డాడీ నాకు చాక్లెట్ కొని ఇవ్వరా? डैडी प्लीज డాడీ ప్లీజ్ लेके दो। ఎలాగైనా తీసుకుని ఇవ్వండి. नीचे पलटी मार मार के लेके दो लेके दो लेके दो। ఆ కింద మీద పడి ఎలాగైనా అడుగుతాడు, నాకు ఇవ్వండి ఇవ్వండి అని. रो रो के पूछेगा लेके दो लेके दो। ఏడుస్తూ అడుగుతాడు, నాకు తీసుకుని ఇవ్వండి అని. लेकिन बड़ा होने के बाद कैसे मांगा जाएगा? కానీ పెద్దవాడైన తరువాత ఎలాగ అడుగుతాడు? मेरे डैडी के पॉकेट में अगर चॉकलेट है तो मैं कैसे मांगूंगी? నా డాడీ జేబులో చాక్లెట్ ఉంటే నేను ఎలాగ అడుగుతాను? अब इतने बड़ी होगी मांगूंगी भी नहीं। ఎంత పెద్దవాడిని అయిపోయినా నేను అడగను కూడా. मैं जाकर आराम से उठाकर ले लूंगी। నేను మెల్లగా వెళ్ళి తీసుకుంటాను ఆ चॉकलेट చాక్లెట్. हम खाती है నేను చాక్లెట్ తింటున్నాను बस, అంతే. उससे ज्यादा रिक्वेस्ट करने की जरूरत नहीं అంతకంటే है। ఎక్కువ రిక్వెస్ట్ చేయవలసిన పని లేదు. Amen। ఆమేన్. उस स्थान पर आपको बढ़ना है। ఆ స్థానం వరకు మీరు ఎదగాలి. परमेश्वर से बात करने का आपका लैंग्वेज बदलना है। దేవునితో మాట్లాడే విధం, దేవునితో మాట్లాడే భాష మీలో మార్పు కలగాలి. इसका मतलब ये नहीं कि प्रभु का आप ऑनर नहीं कर रहे हैं। దాని అర్థం ఏంటి? దాని అర్థం మీరు దేవునికి ఆర్డర్ ఇస్తున్నారని కాదు. उनको इज्जत नहीं कर रहे हैं, ऐसा नहीं దాన్ని है। ఆయన్ని గౌరవించటం లేదు అని అర్థం కాదు. अब्बा कौन है आप जान लिए हैं। మీరు తెలుసుకున్నారు మీ తండ్రి ఎవరని. हमारे पिता का जो पर्सनालिटी है उसको आप समझिएगा। మీ తండ్రి యొక్క పర్సనాలిటీ ఏంటని మీరు తెలుసుకోనండి. सेम टाइम ही इज फादर, అదే సమయంలో తండ్రి, सेम टाइम ही इज योर लॉर्ड एंड सेवियर। అదే సమయంలో మీ ప్రభువు, మీ రక్షకుడై ఉన్నాడు. प्रभु और उद्धारकर्ता का हॉनर रेस्पेक्ट बराबर देना चाहिए। ప్రభువుని రక్షకుడికి ఇచ్చే గౌరవం అలాగే ఇవ్వాలి. पवित्र 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 है, उनकी महिमा कम नहीं होनी चाहिए। పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మహిమ తగ్గకూడదు. सेम टाइम ही इज योर फादर। అదే సమయంలో ఆయన మీ తండ్రి. जब बेटा और पिता का रिलेशन की बात आती है, ఎప్పుడైతే తండ్రికి కుమారుని యొక్క బంధం గురించి అనే విషయం వస్తాదో वहाँ पे विल नामा उठाकर अपने डैडी से अधिकार से पूछना है। అక్కడ విల్ నామా ఎత్తుకొని తండ్రితో అధికారంతో అడగాలి. मैथ्यू चैप्टर 7 वर्स 7 में अब्बा आपने ऐसा बोला। తండ్రి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో మీరు ఇలాగ చెప్పారు, मांगो तो तुम्हें दिया जाएगा। అడుగుడి మీకు ఇయ్యబడును. मैं मांग रही हूँ, నేను అడుగుతున్నాను, मैं मांग रहा हूँ, నేను అడుగుతున్నాను. और मुझे मालूम है कि जो मैं मांग रहा हूँ आप देंगे। నాకు తెలుసు నేను అడిగేది మీరు ఇస్తారని. प्रभु मुझे मालूम है कि आप सब कुछ कर सकते నాకు हैं। తెలుసు ప్రభువా మీరు అన్ని చేస్తారని. I know my God, నాకు తెలుసు నా దేవుడు ఎవరు. I know my daddy। నాకు తెలుసు నా తండ్రి ఎవరు. ये विश्वास आपको अब्बा को दिखाना है। ये विश्वास हम अब्बा की చూపించాలి। ये विश्वास जो है पिता को दिखाना है. परमेश्वर किसी और बात से उतना प्रसन्न नहीं होता, దేవుడు మరో వేరే విషయంలో ఆయన సంతోషించడు కానీ, लेकिन अपना बेटा और बेटी में विश्वास को जब देखता है तो प्रसन्न हो जाता కానీ है। తన కుమార్తెల యొక్క విశ్వాసం చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. जब आप पुत्र के स्थान पर खड़ा होकर एंजल्स को ऑर्डर देंगे कि मेरे बचाव और सुरक्षा के लिए आओ, तो वो आएंगे। మీరు మీ కుమారుని యొక్క స్థానంలో ఉండి మీరు ఏంజల్స్ కి ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు కాపుదల కొరకు మీరు రమ్మంటే వారు వస్తారు. पुत्र के स्थान में खड़े होकर किसी गुलाम के अंदर अगर दुष्ट आत्मा है तो आप पुत्र के स्थान पर खड़े होकर उस अधिकार से अपने अब्बा के नाम से भगाओगे, तो वो डीमन को भागना ही है। ఆ కుమారుని యొక్క స్థానంలో ఉండి మీరు అధికారాన్ని ఉపయోగించి ఆ బానిసలను దురాత్మను పారదొలితే ఆ దురాత్మ వాళ్ళని పారిపోవలసిందే. आमीन। ఆమేన్. पुत्र का स्थान बहुत बड़ा है। ఆ కుమారుని యొక్క స్థానం చాలా అధికమైనది. जो डीमन अब्बा आपके अब्बा के अधीन होते हैं, ఏ దురాత్మలు మీ తండ్రికి లోబడి ఉన్నారో वही दुष्ट आत्मा अब्बा का नाम लेने पर बेटा के भी अधीन होंगे। ఆ దురాత్మలు కూడా తండ్రి యొక్క నామాన్ని వేస్తే మీరు చెప్తే ఆ నామానికి వారు లోబడతారు. तालियों को बजाते परमेश्वर को महिमा देंगे। చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. हालेलुया। హల్లెలూయా.
इसमें और भी हम गहराई में नेक्स्ट लेवल में जाएंगे। దీనిలో ఇంకా మనం లెస్ లెవెల్ కి మనం వెళ్దాం, ఇంకా स्पिरिचुअल లోతుగా अथॉरिटी के बारे में हम और भी सीखेंगे। ఆత్మలో ఉన్న అధికారాన్ని ఇంకా మనం తెలుసుకుందాం, हमारे अपने अधिकार को और जानेंगे, మనలో ఉన్న అధికారాన్ని ఇంకా తెలుసుకుందాం, परमेश्वर के अधिकार को और जानेंगे। దేవుని యొక్క అధికారాన్ని ఇంకా మనం తెలుసుకుందాం। अगले सप्ताह हम तो भी कंटिन्यू करने वाले इस वचन को। వచ్చే వారంలో ఇంకా మన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం। आइए हम सभी परमेश्वर की उपस्थिति में उठकर खड़े हो जाएंगे। రండి లేచి నిలబడదాం దేవుని యొక్క సన్నిధానంలో, सभी प्रभु के सम्मुख में उठकर खड़े हो जाएंगे। ప్రభు సముఖంలో అందరూ లేచి నిలబడదాం। आज से परमेश्वर के सम्मुख में जब आप कलीसिया से बाहर जाएंगे, परमेश्वर का बेटा और बेटी के पहचान में होकर जाना। ఈ రోజు మొదలుకొని సంఘానికి వెళ్ళినప్పుడు తండ్రి సముఖంలో మీరు కుమార్తెలుగా గుర్తింపుతో మీరు ఉండాలి। आज से ये मत भूलिएगा कि आप परमेश्वर का बेटा है और परमेश्वर की बेटी ఈ है। రోజు నుండి మీరు మర్చిపోకండి, మీరు దేవుని యొక్క కుమారులు, మీరు దేవుని యొక్క కుమార్తెలు। गुलाम की तरह बात ना करे, బానిసలుగా మాట్లాడకండి, गुलाम की तरह व्यवहार करना छोड़ दीजिए, బానిసలుగా వ్యవహరించే విషయాల్ని మీరు విడిచిపెట్టండి, गुलाम की तरह सोचना छोड़ दीजिए, బానిసలుగా ఆలోచించే విధానాన్ని విడిచిపెట్టండి, गुलाम की तरह प्रार्थना करना छोड़ दीजिए, బానిసలుగా దాసులుగా ప్రార్థించే విధానాన్ని విడిచిపెట్టండి। पुत्र के स्थान पर आएंगे। కుమారుని యొక్క స్థానానికి వద్దాం। परमेश्वर अपने बेटों से और बेटियों से बहुत प्रेम करता है। దేవుడు తన కుమారులను కుమార్తెలు ఎంతగానో ప్రేమిస్తున్నాడు। एक समय में हम गुलाम थे, ఒక సమయాన్న మనం బానిసలుగా ఉన్నాం। पाप और शैतान ने हमें गुलाम बनाया, పాపమును శాతాను మనల్ని బానిసలుగా చేసింది। लेकिन अब हम गुलाम नहीं रहे, కానీ ఇప్పుడు మనం బానిసలము కాదు, अब हम गुलाम नहीं रहे, ఇప్పుడు మనం బానిసలము కాదు, गुलामी की अवस्था को छोड़ देंगे, బానిసల యొక్క అవస్థను మనం విడిచిపెడదాం। परमेश्वर का संतान और परमेश्वर की बेटा और बेटी की तरह जिएंगे। దేవుని యొక్క సంతానంగా దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా జీవిద్దాం। परमेश्वर के दास इस वक्त प्रार्थना में हमें चलाएंगे। దేవుని యొక్క